హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు దిస్ సెషన్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనము ఏపీపీఎస్సీ డిఏఓ 2019లో జరిగిన పేపర్కి సంబంధించి మెన్సురేషన్ సంబంధించి, అంటే మీకు ఏపీపీఎస్సీ డిఏఓలో 2 పేపర్స్ ఉంటాయి కదా. ఫస్ట్ది మీకు అర్థమెటిక్ పేపర్, నెక్స్ట్ మెన్సురేషన్ పేపర్. మెన్సురేషన్ పేపర్ సొల్యూషన్ చూద్దాం. ఇది మీకు పార్ట్ 2 అండి. ఇది ఈ పేపర్కి సంబంధించి నేను మీకు ఫస్ట్ ఒక వీడియో ఆల్రెడీ అప్లోడ్ చేశాను, మీరు అది చూడండి. అండ్ ఇదే పేపర్ని కనుక మీరు ఒక మార్క్ టెస్ట్ ఫార్మాట్లో రాయాలనుకుంటే నేను మీకు స్క్రీన్ పైన డీటెయిల్స్ ఇస్తాను. దీనిపైన మీకు ఒక వీడియో కూడా చేశాను నేను. ఈ స్క్రీన్ పైన డీటెయిల్స్ చూసి మీరు అక్కడ మార్క్ ఎగ్జామ్స్ రాయొచ్చు. రైట్, ఇప్పుడు మనం ఇక్కడ డిస్కస్ చేసే క్వశ్చన్స్ అన్నీ మీకు ఫస్ట్ సెషన్లో నేను 1 to 50 క్వశ్చన్ డిస్కస్ చేశాను. ఇప్పుడు 51 to 100 క్వశ్చన్ డిస్కస్ చేస్తున్నా. అయితే ఇప్పుడు 51 to 100లో ఉన్న అన్ని క్వశ్చన్స్ డిస్కస్ చేయట్లేదు. అంటే మీకు ఏవైతే నేను చెప్తే యూజ్ అవుతాయి అండ్ మీరు ఈజీగా చేసుకోగలిగే క్వశ్చన్స్ ఉంటాయి కదా, అవి కాకుండా మోడరేట్ టు డిఫికల్ట్ క్వశ్చన్స్ అండ్ నేను ఎక్కడైనా ఏదైనా క్వశ్చన్కి మీకు వాల్యూ యాడ్ చేయగలుగుతాను అనుకుంటే ఆ క్వశ్చన్స్ మాత్రమే డిస్కస్ చేస్తున్నానండి. మనం క్వశ్చన్లోకి వెళ్ళిపోదాం. చూడండి ఒకసారి. ఫస్ట్ క్వశ్చన్ చదవండి ఒకసారి. క్వశ్చన్ నెంబర్ 51. ఏ సాలిడ్ కోన్ A is melted and half of the melted part is used to make a new cone B. If cone B has the base area 4 times that of the cone A, then find the ratio of the height of the cone A to the height of the cone B. ఇప్పుడు నేను క్వశ్చన్కి సొల్యూషన్ చెప్తాను. సొల్యూషన్ చెప్పే ముందు మీకు ఒక చిన్న అనాలిసిస్ చెప్తా చూడండి. కోన్ మొత్తం ఒక మేర కోన్ ఏ ఉంది, ఆ కోన్ మొత్తాన్ని కరిగించి దాంట్లో హాఫ్ పార్ట్ తోటి ఇంకొక కోన్ తయారు చేస్తున్నారంట. రైట్, ఫస్ట్ మీరు ఒక కోన్ ఉంది మీ దగ్గర, ఇది కోన్ ఏ. ఈ కోన్కి ఇది రేడియస్, ఇది హైట్. ఈ కోన్ని మొత్తాన్ని కరిగించి దీంట్లో నుండి హాఫ్ తీసుకొని ఇంకొక కోన్ తయారు చేస్తున్నారనుకోండి. అండ్ దీంట్లో రేడియస్ హైట్ ఏ రేషియోలో ఉంటాయో అదే రేషియోలో ఉన్నాయి అనుకుంటున్నాను అనుకోండి. కొత్త కోన్లో కూడా ఇప్పుడు ఇది కొత్తది R1 అవుతుంది, ఇది H1 అనుకోండి. ఇప్పుడు దీంట్లో నుండి హాఫ్తో తయారు చేస్తున్నారు కాబట్టి దీని వాల్యూమ్ కన్నా, అంటే ఒరిజినల్ కోన్, ఈ ఒరిజినల్ కోన్ ఏ అనుకుంటే కొత్త కోన్ B అనుకున్నాను అనుకోండి. దీని వాల్యూమ్ కన్నా దీని వాల్యూమ్ తక్కువ ఉంటుంది కాబట్టి సైజులో చూడడానికి కూడా తక్కువ అనిపిస్తుంది. అండ్ దీని హైట్ కన్నా దీని హైట్ తక్కువ ఉండాలి, దీని రేడియస్ కన్నా దీని రేడియస్ తక్కువ ఉండాలి. ఎందుకు తక్కువ ఉండాలి? ఎందుకంటే మీరు దీంట్లో హాఫ్ తోటి తయారు చేస్తున్నారు కాబట్టి. అండ్ ఇప్పుడు తక్కువ ఉండాలంటే నేను దీని రేషియో, అంటే రేడియస్ టు హైట్ రేషియో ఎలా ఉందో అదే రేషియోలో నేను దీన్ని తయారు చేస్తున్నాను అని అనుకున్నప్పుడు. బట్ ఇక్కడ మీరు క్వశ్చన్లో ఏమన్నారంటే ఒరిజినల్ కోన్ని కరిగించి హాఫ్ పార్ట్ తోటి ఇంకొక కోన్ తయారు చేస్తున్నారు. ఆ కోన్లో బేస్ ఏరియా అనేది ఒరిజినల్ కోన్ బేస్ ఏరియా కంటే 4 times ఉందంట. అంటే ఇక్కడ మీకు బేస్ ఏరియా ఎంత ఉందో దీనికన్నా బేస్ ఏరియా 4 times ఉంది. అంటే ఇప్పుడు దీని బేస్ ఏరియా ఎంత ఉందండి? ఇంత ఉంది. దీనికి 4 times ఉండేటట్టు ఇంకొక కోన్ తయారు చేస్తున్నారు. బట్ ఆ కోన్ తయారు చేయడానికి వాడడంలో దీంట్లో హాఫ్ మెటీరియల్నే వాడుతున్నారు. అంటే మీకు బేస్ ఏరియా అనేది చాలా పెరుగుతుంది. అంటే బేస్ ఏరియా అనేది ఈ బేస్ ఏరియాకి అనేది 4 times ఉంది. దీంట్లో హాఫ్ వాల్యూమ్ దీంట్లో తీసుకుంటున్నారు. అంటే మీకు హైట్ అనేది చాలా తక్కువ రావాలని అర్థమవుతుందా? అంటే ఇప్పుడు ఈ మొత్తం ఎంత మెటీరియల్ అవసరమైందో ఈ కోన్ కన్స్ట్రక్ట్ చేయడానికి దాంట్లో హాఫ్ మెటీరియలే వాడాలి. ఓకే, హాఫ్ మెటీరియలే వాడుతున్నారు. బట్ ఇక్కడ మీరు బేస్ ఏరియా పెరుగుతుంది. బేస్ ఏరియా పెరిగినప్పుడు ఈ హైట్ అనేది మీకు ఖచ్చితంగా తగ్గాలి. ఎందుకంటే దీంట్లో హాఫ్ వాల్యూమ్ దీంట్లో హాఫ్ వాల్యూమ్కి ఈక్వల్ అవ్వాలి కదా. క్వశ్చన్ చదువుతున్నప్పుడు మీకు ఏం అర్థం కావాలి అంటే ఇప్పుడు దీని హైట్ ఉంది కదా, దీని హైట్ కన్నా చాలా తక్కువ ఉంటుంది. దీని హైట్ కన్నా చాలా తక్కువ ఉంటుంది. ఒకవేళ క్వశ్చన్లో కనుక ఒరిజినల్ కోన్లో నుండి హాఫ్ పార్ట్ తీసుకొని ఇంకొక కోన్ కన్స్ట్రక్ట్ చేసి దీని బేస్ ఏరియా అనేది దీని బేస్ ఏరియా కన్నా చాలా తక్కువ ఉందన్నప్పుడు అప్పుడు మీకు హైట్ పెరిగే ఛాన్సెస్ ఉంటాయి. అర్థమైందా? ఒరిజినల్ కోన్ నుండి కనుక మీరు కొంత పార్ట్ తీసుకొని ఇంకొక కోన్ కన్స్ట్రక్ట్ చేసి ఈ రేడియస్ హైట్ ఏ రేషియోలో ఉన్నాయో ఈ రేడియస్ కూడా హైట్ అదే రేషియోలో ఉంటే మీకు కొత్తగా ఫామ్ అయ్యే కోన్లో రేడియస్ అనేది హైట్ అనేది ఖచ్చితంగా ఒరిజినల్ కన్నా తక్కువ ఉండాలి. ఎందుకంటే వాల్యూమ్ తక్కువ ఉంది కాబట్టి. మీకు బేస్ ఏరియా అనేది చాలా పెరిగింది అనుకోండి, హైట్ అనేది ఇక్కడ ఎంత ఉండాలో దానికన్నా ఇంకా తగ్గుతుంది. అంటే మీరు కొంచెం ఆలోచించి చూడండి, నా ఒరిజినల్ కోన్ కన్నా ఇప్పుడు నాకు ఫామ్ అయ్యే కోన్ హైట్ తక్కువ ఉండాలండి. ఇప్పుడు నా ఆప్షన్స్ చూడండి ఒకసారి. ఇక్కడ కొత్తగా ఫామ్ అయ్యే కోన్ హైట్ ఎక్కువ ఉంది, ఇది నా ఆన్సర్ కాదు. అంటే మీకు లెఫ్ట్ సైడ్ పార్ట్ ఎక్కువ ఉండాలి, ఇది నా ఆన్సర్ కాదు. లెఫ్ట్ సైడ్ పార్ట్ ఎక్కువ ఉండాలి, ఇది నా ఆన్సర్. ఇది ఒకటి నా ఆన్సర్. క్లియర్ అయిందా? ఓకే, ఇప్పుడు సొల్యూషన్ చూద్దాం ఒకసారి. మీకు ఏరియా ఆఫ్ వాల్యూమ్, అంటే వాల్యూమ్ ఆఫ్ కోన్కి ఫార్ములా ఏముంది? 1/3 ఇంటూ ఏరియా ఆఫ్ బేస్ని ఏ అనుకుంటాను, హైట్ ఇంతే కదా,
ఫస్ట్ ఇది ఒరిజినల్ కోన్ ఏ అనుకుంటున్నాను అనుకోండి. ఒరిజినల్ కోన్ ఏ యొక్క వాల్యూమ్ ఏదైతే దీంట్లో నుండి మీరు ఓన్లీ హాఫ్ పార్ట్ మాత్రమే తీసుకుంటున్నారు. ఓకే, ఇంత వాల్యూమ్ తోటి మీరు ఇంకొక కోన్ కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. ఆ కోన్ యొక్క వాల్యూమ్ ఎలా ఉంటుంది చెప్పండి? ఆ కోన్కి 1/3. ఇప్పుడు ఆ కోన్కి బేస్ ఏరియా ఏమవుతుంది? దీని బేస్ ఏరియా కన్నా 4 టైమ్స్ ఉందంటే అది 4a అవుతుంది. ఇప్పుడు దీని హైట్ నేను h1 అనుకుంటున్నాను, దీని హైట్ h2 అనుకుంటున్నాను. చూడండి, దీంతో మీరు ఈ కోన్ కన్స్ట్రక్ట్ చేస్తున్నారు కాబట్టి రెండు వాల్యూమ్స్ ఈక్వల్. ఇప్పుడు నాకు ఏ క్యాన్సల్, 1/3 క్యాన్సల్. ఇంకేం మిగిలింది నాకు? h1/h2 రేషియో చెప్పండి నాకు. h1/h2 ఈక్వల్ టు 2 × 4 8/1. అంటే ఈ క్వశ్చన్కి మీకు సొల్యూషన్ చాలా ఈజీనే, ఒకటే లైన్లో వచ్చేసింది. బట్ ఒక్కసారి మీరు అనలైజ్ చేసి చూడండి. ఎందుకంటే ఇలాంటి అనాలిసిస్ కనుక మీరు డెవలప్ చేసుకుంటే ఎప్పుడైనా మీకు డిఫికల్ట్ క్వశ్చన్స్ వచ్చినప్పుడు ఆప్షన్ ఎలిమినేషన్లో మీకు డెఫినెట్లీ హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్కి రండి. రామ్ ఈస్ ట్రయింగ్ టు ఫార్మ్ ద లార్జెస్ట్ కోన్ ఎట్ ద బేస్ ఆఫ్ ఏ క్యూబ్ ఆఫ్ సైడ్ 7 cm. వాట్ విల్ బి ద రేషియో ఆఫ్ వాల్యూమ్ ఆఫ్ కోన్ టు ద వాల్యూమ్ ఆఫ్ క్యూబ్? చూడండి, ఈ క్వశ్చన్ కూడా చదివినప్పుడు నేను ఇంతకుముందు మీరు చెప్పిన అనాలిసిస్ వాడి ఈ క్వశ్చన్లో మీరు ఏమన్నా ఆప్షన్స్ ఎలిమినేట్ చేయగలుగుతారో చెప్పండి. రేషియో ఎప్పుడు వచ్చినా గుర్తుపెట్టుకోండి, మీరు అది ఐడెంటిఫై చేయగలగాలి. అంటే లెఫ్ట్ సైడ్ వాల్యూ ఎక్కువ ఉంటుందా, రైట్ సైడ్ వాల్యూ ఎక్కువ ఉంటుందా, మీరు ఒక్కసారి ఐడెంటిఫై చేయగలిగితే మీ క్వశ్చన్స్ అనేవి కొన్ని ఈజీ అవుతాయి. ఇప్పుడు నేను ఈ మూడు కూడా నా ఆన్సర్స్ కావు. ఇది నా ఆన్సర్ కాదు, ఇది నా ఆన్సర్ కాదు, ఇది నా ఆన్సర్, ఇది నా ఆన్సర్. ఎందుకు చెప్తున్నాను చూడండి. మీకు ఒక క్యూబ్ నుండి కోన్ ఫామ్ చేస్తున్నారు కదా, మీరేమన్నారు? రామ్ 7 సెంటీమీటర్ల భుజం కలిగిన ఒక ఘనం యొక్క బేస్ వద్ద అతిపెద్ద శంకువును ఏర్పరచడానికి ప్రయత్నిస్తున్నాడు. శంకువు ఘనపరిమాణానికి ఘనం యొక్క ఘనపరిమాణానికి నిష్పత్తి ఎంత? మీరు కోన్ నుండి ఒక క్యూబ్ నుండి కోన్ ఫామ్ చేస్తున్నారు కదా. నేను ఇప్పుడు ఒక క్యూబ్ డయాగ్రామ్ వేస్తున్నాను చూడండి. ఇప్పుడు ఇది మీకు ఒక క్యూబ్ లాగా ఉందా? రైట్. ఇప్పుడు ఈ క్యూబ్లో నేను ఒక కోన్ కన్స్ట్రక్ట్ చేయాలంటే ఇలాగైనా కన్స్ట్రక్ట్ చేసేది. ఇలా ఇమాజిన్ చేసుకోండి ఒకసారి మీరు. ఒక క్యూబ్లో ఒక కోను, నాకు ఇక్కడ షేప్స్ వస్తాయో చూస్తున్నాను ఒకసారి. రైట్, ఇది మీకు అర్థమైంది కదండి. ఒక క్యూబ్ ఉంది, క్యూబ్లో మీకు కోను. ఇప్పుడు క్యూబ్ వాల్యూమ్ ఎక్కువ ఉంటుందా, కోన్ వాల్యూమ్ ఎక్కువ ఉంటుందా చెప్పండి నాకు ఒకసారి సింపుల్గా. క్యూబ్ నుండి కోన్ కన్స్ట్రక్ట్ చేస్తున్నప్పుడు మీకు క్యూబ్లో బేస్ ఎలా ఉంటుంది? ఇలా ఉంటుంది. ఈ బేస్లో ఇలా కోన్ బేస్ ఇలా వస్తుంది అండ్ ఇలా హైట్ పెరుగుతుంటుంది. ఈ ఏరియా ఉంది చూసారా, ఈ ఏరియా ఇలా. ఇక్కడ చూడండి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది క్యూబ్ అనుకోండి. క్యూబ్ బేస్లో మీకు కోన్ బేస్ అనేది ఇలా ఫిట్ అవుతుంది కదా. ఇలా ఫిట్ అయినప్పుడు ఈ చుట్టుపక్కల ఈ రీజన్ ఉంటుంది కదా. అంటే మీరు ఈ ఒక క్యూబ్ నుండి కనుక కోన్ చేయాలంటే ఈ రీజన్ని మీరు కట్ చేస్తేనే కానీ మీకు కోన్ ఫామ్ కాదు. అంటే మీకు ఏం అర్థం కావాలి? క్యూబ్ వాల్యూమ్ అనేది ఎక్కువ ఉండాలి, కోన్ వాల్యూమ్ తక్కువ ఉండాలి. మీకు రేషియో అడిగింది ఏముంది? రేషియో ఆఫ్ ద వాల్యూమ్ ఆఫ్ కోన్ టు ద వాల్యూమ్ ఆఫ్ క్యూబ్. అంటే మీకు లెఫ్ట్ సైడ్ వాల్యూ తక్కువ ఉండాలి, రైట్ సైడ్ వాల్యూ ఎక్కువ ఉండాలి. లెఫ్ట్ సైడ్ వాల్యూ ఎక్కువ ఉంది, లెఫ్ట్ సైడ్ వాల్యూ ఎక్కువ ఉంది, లెఫ్ట్ సైడ్ వాల్యూ ఎక్కువ ఉంది. ఆప్షన్ ఒకటి. క్లియరా? ఇప్పుడు సొల్యూషన్ చూద్దాం ఒకసారి చూడండి. మీకు ఒక క్యూబ్లో కోన్ ఎలా ఫామ్ అవుతుందో చెప్పండి నాకు ఒకసారి. ఇప్పుడు నేను క్యూబ్ కనుక సైడ్ ఎక్స్ అనుకున్నాను అనుకోండి, క్యూబ్ వాల్యూమ్ నాకు ఏం కావాలి? ఎక్స్ క్యూబ్ కావాలి, అంతేనా? క్యూబ్ వాల్యూమ్ ఎక్స్ క్యూబ్ కావాలి. క్యూబ్లో కోన్ ఉన్నప్పుడు ఎలా ఉంటుంది? ఆ క్యూబ్ యొక్క బేస్ సైడ్ ఎంత ఉంటుందో దాంట్లో హాఫ్ అనేది దాని రేడియస్ అవుతుంది. అంటే ఎక్స్ అనేది కనుక క్యూబ్కి బేస్ అనుకుంటే మీకు కోన్కి రేడియస్ ఎంత అవుతుంది అంటే x/2 అవుతుంది. ఓకే, మీకు కోన్ వాల్యూమ్కి ఫార్ములా 1/3 π అంటే 22/7 r², x/2 హోల్ స్క్వేర్. హైట్ ఎంత ఉంటుందంటే కోన్ హైట్ అనేది క్యూబ్ హైట్ ఎంత ఉంటుంది అంతే. క్యూబ్లో మీకు అన్ని సైడ్స్ ఈక్వల్ కదా, సో కోన్ హైట్ కూడా ఎక్సే కావాలి. చూడండి, x² ఎక్స్ క్యూబ్తో క్యాన్సిల్ అయిపోయింది. మీకు 2 11 టైమ్స్ క్యాన్సిల్ అయింది. అంటే 11:21. సో 2 × ఇక్కడ మీకు స్క్వేర్ చేసినప్పుడు 4 టైమ్స్ వస్తుంది చూడండి. అంటే మీకు x² / 4 అవుతుంది ఇంటూ x³ ఎక్స్ కదా, ఇక్కడ 2 వస్తుంది.
అంటే 42 అవుతుంది, అంటే 11:42. ఐ హోప్ ఇది మీకు క్లియర్ అయింది అనుకుంటా. సో అంటే ఆప్షన్స్ మీరు ఈ రకంగా అబ్జర్వ్ చేయగలగాలి. నెక్స్ట్ చూడండి, ద పెరిమీటర్ ఆఫ్ బేస్ ఆఫ్ ఏ రైట్ ప్రిజమ్ ఇస్ 22 centimeters and its height is 6 centimeters. It is also given that its whole surface area is 152. What is the area of the two plane ends? మీకు కర్వ్డ్ సర్ఫేస్ ఏరియాకి ఫార్ములా ఏముంటుందండి? పెరిమీటర్ ఆఫ్ బేస్ ఇంటూ హైట్. పెరిమీటర్ ఆఫ్ బేస్ ఎంత అన్నారు? 22. హైట్ ఎంత అన్నారు? 6. అంటే కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా మీకు ఎంత అయింది? 132 అయింది. కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా 132, టోటల్ సర్ఫేస్ ఏరియా 152 ఇచ్చారంటే మిగిలిన 20 ఏం కావాలి మీకు? ఒక ప్రిజమ్కి కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ప్లస్ బేస్ ఏరియా ప్లస్ టాప్ ఏరియా, అంటే మిగతా బేస్ ఏరియా ప్లస్ టాప్ ఏరియా ఎంత? 20 కావాలి. మన క్వశ్చన్లో అడిగింది అదే కదా. ఆప్షన్ ఏ. నెక్స్ట్ క్వశ్చన్కి రండి. ఏ సాలిడ్ వుడెన్ టాయ్ ఈజ్ ఇన్ ద షేప్ ఆఫ్ ఏ రైట్ సర్క్యులర్ కోన్ సర్మౌంటెడ్ అనే హెమిస్పియర్. ఇఫ్ ద రేడియస్ ఆఫ్ ద హెమిస్పియర్ ఈజ్ 4.2 అండ్ టోటల్ హైట్ ఆఫ్ ద టాయ్ ఈజ్ 10.2, వాట్ ఈస్ ద వాల్యూమ్ ఆఫ్ ద వుడెన్ టాయ్ ఇన్ సెంటీమీటర్ క్యూబ్? మీకు ఒక వుడెన్ టాయ్ ఎలా ఉందంటే ఒక హెమిస్పియర్ పైన ఇలా ఒక కోన్ బోర్లించినట్టు ఉందంట. ఇప్పుడు ఈ హెమిస్పియర్ రేడియస్ ఏమో 4.2 అంటున్నారు, అంటే ఇది 4.2 అయితే ఇది 4.2 అవ్వాలి. ఈ టోటల్ టాయ్ హైట్ అంటే 10.2 అంట. టోటల్ టాయ్ హైట్లో 10.2 అయిపోయిందంటే ఇక్కడ నుండి ఇక్కడికి ఎంత ఉండాలి? 6 ఉండాలి. ఇప్పుడు మీరు దీని వాల్యూమ్ కనుక్కోమన్నారు. దీని వాల్యూమ్ కనుక్కోవాలంటే సింపుల్గా మనం ఏం చేయాలండి? హెమిస్పియర్ వాల్యూమ్ ప్లస్ కోన్ వాల్యూమ్ కనుక్కుంటే సరిపోతుంది. హెమిస్పియర్ వాల్యూమ్ ఎంత? 2/3 పై ఆర్ క్యూబ్. ఆర్ అంటే ఎంత మీకు? 4.2 హోల్ క్యూబ్ ప్లస్ కోన్కి 1/3 పై ఆర్ స్క్వేర్ హెచ్, 4.2 హోల్ స్క్వేర్ హెచ్ ఎంత? 6. ఎప్పుడైనా ఇలాంటి మీకు సింప్లిఫికేషన్ వచ్చిందనుకోండి, మీరు ఫస్ట్ ఆప్షన్స్ని చూడాలి. అంటే ఆప్షన్స్ ఎలా ఉన్నాయి? దగ్గరగా ఉన్నాయా, దూరంగా ఉన్నాయా? చూడండి, 150, 100, 260, 400 ఆప్షన్స్ అనేవి చాలా దూరంగా ఉన్నాయి మీకు. ఇప్పుడు నేను దీని నుండి 1/3 పై 4.2 హోల్ స్క్వేర్ కామన్ తీయొచ్చా? 4.2 హోల్ స్క్వేర్ కామన్ తీయొచ్చు. చూడండి, π/3 4.2 హోల్ స్క్వేర్ కామన్ వచ్చిందంటే మీకు ఎంత మిగిలింది? ఇక్కడ 4.2 మిగిలింది అండ్ ఇటు సైడ్ ఒక 2 ఉంది. ఇదే కదా, ఈ పార్ట్లో నుండి 1/3 పై 4.2 హోల్ స్క్వేర్ కామన్ తీస్తున్నా. 1/3 పై 4.2 హోల్ స్క్వేర్ కామన్ తీస్తే ఇక్కడ 6 మిగిలింది, అంతేనా? పై వాల్యూ ఎంత అండి మీకు? పై వాల్యూ 3.14. 3.14/3 చేస్తే ఎంత? అంటే అప్రాక్సిమేట్లీ 1 అవుతుందా? అంటే ఈ పార్ట్ చూడండి, ఈ పార్ట్ కనుక మీరు చూసుకుంటే 1 పాయింట్ సంథింగ్ అండి. 0.14 ఉంది కదా, 14/3 చేస్తే ఎంత? 0.04. అంటే అప్రాక్సిమేట్లీ 1 వస్తుంది ఈ వాల్యూ. 4.2 హోల్ స్క్వేర్ ఎంత మీకు? 42 స్క్వేర్ 1764, అంటే 17.64. ఓకే, ఈ వాల్యూ ఎంత చెప్పండి? 8.4 + 6 14.4. చూడండి, మీరు 17 × 10 ఉందనుకోండి 170 అవుతుంది. 17 × 10 అన్న 170 అవుతుంది. మీరు ఆప్షన్స్ అబ్జర్వ్ చేయమన్నప్పుడు మీకు 2 ఆప్షన్లు 170 కన్నా తక్కువ ఉన్నాయి. ఈ 2 మీ ఆన్సర్సే కావు. ఇక్కడ 400 ఉంది. మీరు 17 × 20 చేస్తే కూడా మీకు 400 రాదు. 17 × 20 అంటే 340. అంటే ఇది మీ ఆన్సర్ ఇంకా 340 కన్నా చాలా తక్కువ. ఇది కూడా మీ ఆన్సర్ కాదు. అంటే మిగిలింది ఏది? ఇది ఒకటే మన ఆన్సర్. నెక్స్ట్ రండి ఒకసారి. There is a vessel in the form of an open inverted cone with height 8 cm and base radius 5 cm. It is filled up with water up to brim. When spherical bullets with diameter 1 cm are dropped into the vessel, half of the water comes out. What is the number of bullets dropped into the vessel? మీకు ఒకటి ఎలా ఉందంటే అండి, ఒక వెజల్ ఉంది, కోన్ షేప్లో ఉంది, అది ఇన్వర్టెడ్ కోన్ షేప్లో ఉంది, అంటే ఇలా ఉంది. ఓకే, ఇప్పుడు ఈ వెజల్కి సంబంధించిన ఏమన్నారు? హైట్ ఏమో 8 అన్నారు. హైట్ 8 ఉంది అండ్ రేడియస్ 5 ఉంది. ఇది కంప్లీట్గా ఫిల్ అయి ఉందంట. ఈ కంప్లీట్గా ఫిల్ అయిన వాటర్తో కంప్లీట్గా ఫిల్ అయిన దాంట్లోకి కొన్ని మీరు స్పెరికల్ బుల్లెట్స్ని కనుక డ్రాప్ చేస్తే దాంట్లో ఉన్న హాఫ్ వాటర్ బయటకు వచ్చేసిందంట. సో ఎన్ని స్పెరికల్ బుల్లెట్స్ డ్రాప్ చేశారని క్వశ్చన్ అండి. సో మీరు ఎన్ని స్పెరికల్ బుల్లెట్స్ అయితే దాంట్లో డ్రాప్ చేస్తున్నారో, ఆ డ్రాప్ చేయడం వల్ల మీకు హాఫ్ వాటర్ బయటకు వచ్చిందంటే ఆ స్పెరికల్ బుల్లెట్స్ యొక్క టోటల్ వాల్యూమ్ అనేది మీకు హాఫ్ వాటర్ వాల్యూమ్కి ఈక్వల్ అవ్వాలి. సో దీంట్లో హాఫ్ వాల్యూమ్ ఎంత? ఫుల్ వాల్యూమ్ అంటే 1/3 పై r² అంటే ఎంత నాకు? 25, h అంటే 8. ఇప్పుడు దీంట్లో హాఫ్ వాల్యూమ్ అంటే 1/2 కదా. ఈ వాల్యూమ్ అనేది మీకు ఒక n స్పెరికల్ బుల్లెట్స్ కనుక డ్రాప్ చేస్తే ఈచ్ స్పెరికల్ బుల్లెట్ వాల్యూమ్ ఎంత? 4/3 పై. మీకు డయామీటర్ 1 cm అని అంటే రేడియస్ ఏం కావాలి? 1/2 cm కావాలి. దీన్ని 1/8గా రాసుకోవచ్చు నేను. 1/2 హోల్ క్యూబ్ అంటే 1/8 రాయొచ్చు కదా. 1/3 పై 1/3 పై క్యాన్సల్. అండ్ మీకు
4 2 టైమ్స్ క్యాన్సల్, 2 టైమ్స్ క్యాన్సల్, ఇంకా మిగిలింది ఏముందండి, ఇంకా పై ఎలాగో క్యాన్సల్ అయిపోయింది. 25 into 8 అంటే n = 200 వచ్చింది. ఎంత? 200. ఆప్షన్ సి. నెక్స్ట్ క్వశ్చన్కి రండి. సమ్ వాటర్ డ్రాప్లెట్స్ అజ్యూమ్ దెమ్ టు బి సాలిడ్ స్పియర్స్ ఆఫ్ ఈక్వల్ సైజ్ మర్జ్ ఇన్ ద ఎయిర్ టు బికమ్ ఏ సింగిల్ డ్రాప్. ఇఫ్ ద సమ్ ఆఫ్ ద సర్ఫేస్ ఏరియాస్ ఆఫ్ ఆల్ ద డ్రాప్లెట్స్ ఈజ్ 10 times ద సర్ఫేస్ ఏరియాస్ ఆఫ్ ద సింగిల్ మెర్జ్ డ్రాప్, దెన్ ద నెంబర్ ఆఫ్ డ్రాప్లెట్స్ ఈజ్. ఇది ఒక మంచి క్వశ్చన్ అండి మీకు. అంటే మంచి క్వశ్చన్ అంటే ఒక క్వాలిటీ క్వశ్చన్ అన్నట్టు మీకు ఇది. అంటే మీకు రెగ్యులర్గా కనిపించే క్వశ్చన్ అలాంటిది కాకుండా ఇది ఒక డిఫరెంట్ క్వశ్చన్. ఇక్కడ మీకు ఏమన్నారంటే కొన్ని వాటర్ డ్రాప్లెట్స్ ఉన్నాయి, అవి ఎన్నో ఉన్నాయి. కొన్ని వాటర్ డ్రాప్లెట్స్ అనేవి ఎయిర్లో కలిసిపోయి ఒక పెద్ద వాటర్ డ్రాప్లెట్ అయిందంట. సో ఇలా మీకు కొన్ని వాటర్ డ్రాప్లెట్స్ ఉన్నాయి అనుకోండి, ఇవన్నీ ఇలా కొన్ని వాటర్ డ్రాప్లెట్స్ ఇవన్నీ ఒకసారి కలిసిపోయి ఒకటే వాటర్ డ్రాప్లెట్ అయింది పెద్దది ఇలా. రైట్. ఇప్పుడు ఇలా ఎన్ని కలిస్తే ఒక వాటర్ డ్రాప్లెట్ అయింది అనుకోండి, మీకు అడిగిన వాల్యూ ఎన్నే కదా. సో ఇప్పుడు నేను ఒక వాల్యూ అజ్యూమ్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎన్ అనుకున్నాను అనుకోండి, ఎన్ వాటర్ డ్రాప్లెట్స్ కలిసి ఒక్క వాటర్ డ్రాప్లెట్ అయింది అనుకున్నాను అనుకోండి. ఇలా అనుకునేదానికన్నా k³ అనుకోండి. అంటే ఇప్పుడు నంబర్ ఉంది కదా, నంబర్ ఆఫ్ వాటర్ డ్రాప్లెట్స్ ఎంత అనుకుంటున్నానంటే k³ అనుకుంటున్నాను నేను. k³ ఎందుకు అనుకోవాలి అని అంటే మీకు స్పియర్కి వాల్యూమ్ ఫార్ములా ఫైండ్ అవుట్ చేస్తున్నప్పుడు మీకు ఏమొస్తుంది, 4/3 πr³ కదా. అక్కడ మీకు r³ వస్తుంది కాబట్టి మీకు r³ ఇది కామన్ రావాలి అంటే మీకు ఫ్యూచర్లో అర్థమవుతుంది. అంటే నేను చెప్తున్నప్పుడు k³ అనుకుంటే మీకు ఆన్సర్ ఈజీ అవుతుంది. అంటే నెంబర్ ఆఫ్ వాటర్ డ్రాప్లెట్స్ కనుక నేను k³ అనుకున్నాను అనుకోండి, k³ వాటర్ డ్రాప్లెట్స్ కలిసి ఒక్క వాటర్ డ్రాప్లెట్ ఫామ్ అవుతుందంట. క్లియరా? ఇప్పుడు దీంట్లో ఒక్కొక్క దాని రేడియస్ కనుక నేను r అనుకుంటున్నాను, అంటే ఈచ్ దాని రేడియస్ r అనుకుంటే ఇక్కడ పెద్దగా వాటర్ డ్రాప్లెట్ ఫామ్ అవుతుంది కదా, దీని రేడియస్ క్యాపిటల్ R అనుకుంటున్నాను అనుకోవచ్చు కదా. ఇక్కడ చిన్న డ్రాప్లెట్స్ ఉన్నాయి వాటర్ డ్రాప్లెట్స్, అవి k³ వాటర్ డ్రాప్లెట్స్ ఉన్నాయి. ఒక్కొక్క వాటర్ డ్రాప్లెట్ యొక్క రేడియస్ r, ఇవన్నీ కలిపి మీకు ఒక వాటర్ డ్రాప్లెట్ ఫామ్ అవుతుంది పెద్దది, దాని రేడియస్ క్యాపిటల్ R. చూడండి ఇప్పుడు అన్నీ కలిసి ఇది ఫామ్ అవుతుంది కాబట్టి దీని వాల్యూమ్ = దీని వాల్యూమ్ కావాలి కదా. రైట్. అంటే మీకు దీని టోటల్ వాల్యూమ్ ఎంత, k³ ఇంటూ ఒక్కొక్క దాని వాల్యూమ్ ఎంత అవుతుంది మీకు, 4/3 πr³. ఒక్క వాటర్ డ్రాప్లెట్ వాల్యూమ్ ఏమో 4/3 πr³, అలా k³ ఉన్నాయి కాబట్టి ఇది టోటల్ వాల్యూమ్ ఈక్వల్ టు దీని వాల్యూమ్ ఎంత అవ్వాలి నాకు, 4/3 πR³. అంతేనా? ఇప్పుడు ఏమేమి క్యాన్సిల్ అవుతున్నాయి చెప్పండి, 4/3 π క్యాన్సిల్ అవుతుంది అంతే కదా. ఇక్కడ నేను kr³ ఈక్వల్ టు r³ అని రాయొచ్చా. సో ఇప్పుడు నాకు క్యాపిటల్ R ఈక్వల్ టు ఏమవుతుంది, స్మాల్ k ఇంటూ r అవుతుందా. అంటే ఈ రిలేషన్షిప్ కోసమే నేను తీసుకున్నాను నేను. ఒకవేళ మీరు కనుక నెంబర్ ఆఫ్ వాటర్ డ్రాప్లెట్స్ కనుక k³ తీసుకోకుండా k తీసుకుని ఉంటే ఇక్కడ మీకు √k వచ్చేది. మళ్ళీ ఆ √kని అవాయిడ్ చేయడానికి నేను అంటే ఇక్కడ ఈచ్ వాటర్ డ్రాప్లెట్ యొక్క రేడియస్ స్మాల్ r ఉందనుకోండి, పెద్ద వాటర్ డ్రాప్లెట్ రేడియస్ ఎంత అవుతుందంటే క్యాపిటల్ R కదా. క్యాపిటల్ Rకి స్మాల్ rకి రిలేషన్షిప్ నాకు r = k ఇంటూ r వచ్చింది. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్లో ఏమన్నారు చూడండి, ఇఫ్ ద సమ్ ఆఫ్ ద సర్ఫేస్ ఏరియాస్ ఆఫ్ ఆల్ ద డ్రాప్లెట్స్ ఈజ్ 10 times ద సర్ఫేస్ ఏరియా ఆఫ్ సింగిల్ మెర్జ్డ్ డ్రాప్. సర్ఫేస్ ఏరియాకి ఫార్ములా ఏముంటుంది, 4πr². 4πr². 4π స్మాల్ డ్రాప్లెట్స్కి రేడియస్ r ఉంది కాబట్టి 4πrs, 4πr². ఇలాంటివి ఎన్ని ఉన్నాయండి మీకు, k³. సమ్ ఆఫ్ ది సర్ఫేస్ ఏరియాస్ ఆఫ్ ఆల్ ది డ్రాప్లెట్స్ అంటే ఇదే కదా, ఒక్కొక్క డ్రాప్లెట్ సర్ఫేస్ ఏరియా ఇంత ఉంది, అలాంటివి మీకు k³ ఉన్నాయి కాబట్టి ఇది ఈజ్ ఈక్వల్ టు 10 times of 4πr². అంటే ఒకటే దానికి సమానం అంట. క్యాన్సల్ ఏమవుతున్నాయి చెప్పండి ఒకసారి నాకు, 4π క్యాన్సల్. క్లియరా? ఓకే. k³ ఇంటూ r² ఈక్వల్ టు 10 ఇంటూ నాకు r వాల్యూ ఎంత వచ్చిందండి, kr వచ్చిందా. అంటే నాకు k² r² లాగా రాసుకోవచ్చు కదా, రాసుకోవచ్చు. r² క్యాన్సల్, k² k³ అంటే ఒకటి మిగులుతుంది. ఇప్పుడు నాకు k వాల్యూ ఎంత వచ్చింది చెప్పండి, k వాల్యూ నాకు 10 వచ్చింది. మీ క్వశ్చన్లో అడిగింది ఎంత, నెంబర్ ఆఫ్ డ్రాప్లెట్స్ వాల్యూ ఎంత. నెంబర్ ఆఫ్ డ్రాప్లెట్స్ని మీరు ఏమనుకున్నారు, k³ అనుకున్నారు. అప్పుడు ఈ వాల్యూ ఎంత అవ్వాలి, 1000 అవ్వాలి. ఐ హోప్ దిస్ ఈజ్ క్లియర్. నెక్స్ట్ రండి ఒకసారి. ఫైండ్ ద ఏరియా ఆఫ్ సెక్టార్ ఆఫ్ ఏ సర్కిల్ హ్యావింగ్ రేడియస్ 14 cm
విచ్ ఇస్ సబ్టెండింగ్ అన్ యాంగిల్ 45 degrees ఎట్ ద సెంటర్. చూడండి ఈ క్వశ్చన్కి మళ్ళీ మీరు పై ఆర్ స్క్వేర్ ఫార్ములా వేయద్దు. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, మీరు సర్కిల్స్ ఏరియాస్ ఫైండ్ అవుట్ చేస్తున్నప్పుడు మీకు సర్కిల్కి కనుక రేడియస్ కనుక 7 అయింది అనుకోండి, రేడియస్ కనుక 7 అయితే ఏరియా 154 కావాలి. ఇది మీకు నోటికి ఉండాలి. సర్కిల్ రేడియస్ కనుక 14 అయిందనుకోండి, ఏరియా 616 కావాలి. రేడియస్ కనుక 21 అయిందనుకోండి, ఏరియా 1386 కావాలి. ఎలా అవుతుందంటే సర్కిల్ రేడియస్ ఇది ఇంటూ 2 times అయిందనుకోండి, ఇది ఇంటూ 4 times కావాలి. రేడియస్ అనేది ఇంటూ 3 times అయిందనుకోండి, ఏరియా అనేది ఇంటూ 9 times కావాలి. అంటే దీనికి స్క్వేర్ టైమ్స్ కావాలి. రేడియస్ ఎంత టైం అయిందో ఏరియా దానికి స్క్వేర్ టైమ్స్ అవుతుంది. సో ఇప్పుడు మీకు రేడియస్ ఎంత అన్నారు, 14 అన్నారు కదా. రేడియస్ 14 అని గుర్తు చూడగానే మీకు ఏరియా 616 అని అర్థం కావాలి. ఇది టోటల్ ఏరియా, సర్కిల్ యొక్క టోటల్ ఏరియా. మీకు సెక్టార్ ఎంత ఉంది, 45 degrees. 45 degrees అనేది 360లో ఎంత పార్ట్, 1/8 పార్ట్. అంటే ఇది 8 చేయాలి, బై 8 చేయండి. 8 ఇంటూ 7 అంటే మీకు ఆన్సర్ 70కి దగ్గరలో రావాలి. ఇక్కడ ఉంది ఆప్షన్ ఒకటే ఉంది, ఆప్షన్ బి మనకి రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ రండి. సర్కిల్ విత్ సెంటర్ ఏ అండ్ రేడియస్ 2 centimeters touches the circle with center B and radius 5 centimeters externally. QR is a common tangent to the circle. Point Q and R are the points of contact with circles having center A and B respectively. If QR intersects the line through AB at point C, CA is to CB is. కొంచెం ఒక మంచి క్వశ్చన్ అనుకోండి, చూద్దాం ఒకసారి. ఒక సర్కిల్ ఉంది, ఆ సర్కిల్కి సెంటర్ ఏమో ఏ అంటున్నారండి. దీని రేడియస్ ఎంత అంటున్నారు, 2. ఈ రేడియస్ 2. ఇంకొక సర్కిల్ ఉంది విత్ సెంటర్ బి, దాని రేడియస్ 5. ఈ రెండు ఎక్స్టర్నల్గా టచ్ అవుతున్నాయి అంట. ఈ సర్కిల్ ఎంత, ఇది బి అయితే దీని రేడియస్ 5. ఓకే, నెక్స్ట్ ఏమన్నారు చూడండి ఒకసారి. పాయింట్స్ Q and QR is a common tangent to the circle. Point Q and R are the points of contact with the circles having center A and center B. చూడండి, QR అనేది మీకు ఒక ట్యాంజెంట్ అంటున్నారు. అంటే ట్యాంజెంట్ అంటే ఇలాగే ఉంటుందా. Q అనేది ఏమో ఏ సెంటర్ ఉన్న దానికంట, ఇదేమో R అంటున్నారు. ఓకే, ఇఫ్ QR ఇంటర్సెక్ట్ ద లైన్ త్రూ A and B ఎట్ పాయింట్ C. అంటే ఈ QRని కనుక మీరు ఇలా ఎక్స్టెండ్ చేస్తే, ఈ లైన్ త్రూ AB ఉంటుంది కదా, దీన్ని కూడా ఎక్స్టెండ్ చేస్తే ఇవి ఎక్కడొక దగ్గర కలుస్తున్నాయంట. ఈ పాయింట్ ఏమో C అంటున్నారు, ఈ పాయింట్ C. ఈ పాయింట్ C అయినప్పుడు మీకు CAకి CBకి రేషియో అడుగుతున్నారు. మీరు సిమిలారిటీ కనుక ఐడియా ఉంటే సిమిలారిటీ అనే కాన్సెప్ట్ అప్లై అవుతుందండి. ఒక సర్కిల్ సెంటర్ నుండి మీరు ట్యాంజెంట్కి కనుక లైన్ డ్రా చేస్తే అది 19 degrees ఉంటుంది. ఈ సర్కిల్ సెంటర్ నుండి ట్యాంజెంట్కి లైన్ డ్రా చేస్తే అది 90 degrees ఉంటుంది. ఈ ట్రయాంగిల్ కనుక మీరు అబ్జర్వ్ చేస్తే, ఏ ట్రయాంగిల్ని, ఈ ట్రయాంగిల్ని అబ్జర్వ్ చేయండి ఒకసారి. ఈ ట్రయాంగిల్ రైట్, ఈ ట్రయాంగిల్లోనే ఇక్కడ R దగ్గర 90 degrees ఉంది, ఇక్కడ Q దగ్గర 90 degrees ఉంది, ఇక్కడ C ఉంది, ఇక్కడ A ఉంది, ఇక్కడ B ఉంది. అంతేనా. నేను మొత్తాన్ని ఈ ట్రయాంగిల్ మొత్తాన్ని డ్రా చేసుకున్నా మళ్ళీ ఒకసారి. ఈ మొత్తం ట్రయాంగిల్ని రైట్, ఈ మొత్తం ట్రయాంగిల్ డ్రా చేసుకుంటే నాకు ఇది 2 ఉంది, ఇది 5 ఉందా. ఈ రెండు ట్రయాంగిల్ సిమిలర్ ట్రయాంగిల్స్ కదా. ఈ ట్రయాంగిల్ అనేది టోటల్ ట్రయాంగిల్కి సిమిలర్ ట్రయాంగిల్స్. సిమిలర్ ట్రయాంగిల్స్ కాన్సెప్ట్లో మీరు కనుక మన క్లాస్ వింటే మీకు అర్థమవుతుంది. CQ/CR, CA/CB ఈక్వల్ టు QA/RB. అంటే CQ/CR ఈక్వల్ టు CA/CB ఈక్వల్ టు QA/RB. రైట్, మీకు QA/RB రేషియో తెలుసు కదండి, ఈ వాల్యూ తెలుసు కదా. QA ఎంత ఉంది, 2 ఉంది. RB ఎంత ఉంది, 5 ఉంది. అంటే మీకు CA/CB ఎంత అవుతుంది. ఇది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి మొత్తం డయాగ్రామ్ వేసుకున్నా కానీ, ఈ క్వశ్చన్ చూడగానే మీకు ఇది 2:5 రేషియోలో ఉందంటే, ఈ రెండు సిమిలర్ ట్రయాంగిల్స్ కాబట్టి ఈ సైడ్ 2:5 రేషియోలో ఉందంటే, ఈ సైడ్ 2:5 రేషియోలో ఉండాలి. ఆప్షన్ బి మనకి రైట్ ఆన్సర్, ఆప్షన్ బి. నెక్స్ట్ క్వశ్చన్కి రండి. 2 circles each of radius 6 centimeters have a transverse common tangent of length 5 centimeters. What is the distance between the centers of the circles? Transverse common tangent की तो easy formula ఉంటుందండి. Transverse common tangent length equal to under root of distance between center square minus R1 plus R2 whole square. ఇదే కదా.
2 సర్కిల్స్ ఈచ్ రేడియస్ ఆఫ్ 6 సెంటీమీటర్స్, అంటే రెండింటికి 6 ఉంది. అండ్ మీకు ట్రాన్స్ఫర్ కామన్ టాంజెంట్ లెంత్ 5 అన్నారు. సో d స్క్వేర్ మైనస్ 6 + 6 అంటే 12 స్క్వేర్, అంతేనా. ఇప్పుడు ఈ వాల్యూ మీకు అండర్ రూట్ ఉంది, ఇటు వస్తే స్క్వేర్ అయింది కదా. 5 స్క్వేర్ + 12 స్క్వేర్ = d స్క్వేర్. చూడండి 5 స్క్వేర్ + 12 స్క్వేర్ అంటే మీకు 13 స్క్వేర్ రాసుకోవచ్చు కదా. 13 స్క్వేర్ = d స్క్వేర్ అంటే d = ఎంత 13, d = 13. ఆప్షన్ బి రైట్ ఆన్సర్. నెక్స్ట్ అండి ఒకసారి, ఇఫ్ ద 2 కాన్సెంట్రిక్ సర్కిల్స్ ఆర్ ఆఫ్ రేడియస్ 10 and 6 సెంటీమీటర్, దెన్ ద లెంత్ ఆఫ్ ద కార్డ్ ఆఫ్ ద లార్జర్ సర్కిల్ విచ్ టచెస్ ద స్మాలర్ సర్కిల్ ఈజ్. కాన్సెంట్రిక్ సర్కిల్స్ అన్నారు. కాన్సెంట్రిక్ సర్కిల్స్ అంటే మీనింగ్ ఏంటండి, ఆ రెండింటికి సేమ్ సెంటర్ ఉంటుంది. ఓకే, ఈ రెండు కాన్సెంట్రిక్ సర్కిల్స్. మీకు ఫస్ట్ దాని రేడియస్ ఎంత, ఫస్ట్ దాని రేడియస్ ఏమో మీకు 6 సెంటీమీటర్స్, సెకండ్ దాని రేడియస్ ఏమో మీకు 10 సెంటీమీటర్స్. ఓకే, దెన్ ద లెంత్ ఆఫ్ ద కార్డ్ ఆఫ్ ద లార్జర్ సర్కిల్ విచ్ టచెస్ ద స్మాలర్ సర్కిల్, అంటే ఈ లైన్ కావాలండి. లార్జర్ సర్కిల్కి ఏమో లార్జెస్ట్ కార్డ్, దెన్ ద లెంత్ ఆఫ్ ద కార్డ్ ఆఫ్ ద లార్జర్ సర్కిల్ విచ్ టచెస్ ద స్మాలర్ సర్కిల్. స్మాలర్ సర్కిల్ని టచ్ అయ్యేటట్టు ఇదే కదా. ఇప్పుడు ఎప్పుడు కూడా ఇక్కడ మీకు 90 degrees ఫామ్ అవుతుంది. ఇక్కడ 6 ఉంది, ఇక్కడ 10 ఉందంటే ఇక్కడ 8 కావాలి కదా. ఇక్కడ నుండి ఇక్కడికి 8 అయితే ఇక్కడ నుండి ఇక్కడికి కూడా మీకు 8 ఉండాలి. అంటే ఈ మొత్తం లెంత్ ఎంత కావాలి మీకు 16 కావాలి. అంటే ఆప్షన్ ఏ అనేది మనకి రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 63. 2 intersecting circles have a common chord of length 24 centimeters. If the radii of the circles are 15 and 13 centimeters, then what is the distance between the centers? ఇంటర్సెక్టింగ్ సర్కిల్స్ గురించి మాట్లాడుతున్నారు రెండు. ఒక సర్కిల్ ఇదైతే ఇంకో సర్కిల్ ఇది, 2 intersecting circles. ఈ ఇంటర్సెక్టింగ్ సర్కిల్స్కి కామన్ కార్డ్ ఉందంట. అంటే కామన్ కార్డ్ అంటే ఏదండి, దీన్ని కామన్ కార్డ్ అంటాం. అంటే ఈ సర్కిల్లో ఉంటుంది, ఈ సర్కిల్లో ఉంటుంది. అండ్ ఇక్కడ సెంటర్, దీనికి సెంటర్ ఇది, దీని సెంటర్ ఇది, ఈ రెండింటిని జాయిన్ చేస్తున్నా ఇది. రైట్, ఈ సెంటర్ని ఓ అనుకుంటున్నాను, ఈ సెంటర్ని నేను ఓ డాష్ అనుకుంటున్నాను, ఈ పాయింట్ ఏ అనుకుంటున్నాను, ఈ పాయింట్ బి అనుకుంటున్నాను. మీకు ఏబీ లెంత్ అన్నారు, ఏబీ లెంత్ 24 అన్నారు కదా. సో కామన్ కార్డ్ అనేది ఓఓ డాష్, ఈ రెండు లైన్స్ ఉంటాయి కదా. ఈ ఓఓ డాష్ అనేది కామన్ కార్డ్ని 2 ఈక్వల్ హాఫ్గా డివైడ్ చేస్తాను. అంటే ఇది 12 ఉంటే ఇది 12 ఉండాలి మీకు. క్లియర్. కామన్ కార్డ్ ఎప్పుడు కూడా మీరు సెంటర్ని లైన్ చేసే డ్రా చేసే లైన్ ఉంటుంది కదా, ఈ రెండు మీకు ఈ కామన్ కార్డ్ ఈ ఏబీ అనేది 2 హాఫ్స్గా అయిపోతుంది. అండ్ మీకు ఒకదాని రేడియస్ ఎంత అన్నారు 15 అన్నారు. అంటే దీని రేడియస్ నేను 15 అనుకుంటున్నాను, దీని రేడియస్ 13 అనుకుంటున్నాను. అండ్ ఇక్కడ ఇది రైట్ యాంగిల్లో కట్ అవుతుంది. ఇవి ఎందుకు జరుగుతాయి ఇలా అంటే మీకు కాన్సెప్ట్స్ నేర్చుకోవాలండి. అండ్ మీకు సర్కిల్స్ మీకు వచ్చి అనుకుంటున్నాను నేను. ఇది 12 ఉంది, ఇది 13 ఉంది, ఇది రైట్ యాంగిల్ అంటే నాకు ఈ పార్ట్ ఏం కావాలి, ఇది 5 కావాలి. ఇది 12 ఉంది, ఇది 15 ఉంది, ఇక్కడ మీకు రైట్ యాంగిల్ అంటే ఈ పార్ట్ ఎంత కావాలి, 9 కావాలి. 9 + 5 ఎంత 14. ఆప్షన్ బి అనేది రైట్ ఆన్సర్ మనకి. నెక్స్ట్ క్వశ్చన్కి రండి. 2 ఈక్వల్ సర్కిల్స్ విత్ సెంటర్స్ ఓ అండ్ పి ఇంటర్సెక్ట్ ఈచ్ అదర్ ఎట్ ఏ అండ్ బి. ఇప్పుడు రెండు ఈక్వల్ సర్కిల్స్ అన్నారు. ఈక్వల్ సర్కిల్స్ అంటే మీనింగ్ ఏంటి, దాని రేడియస్కు సమానంగా ఉండాలి. 2 ఈక్వల్ సర్కిల్స్, ఇక్కడ ఒక సెంటర్ ఉంది, ఇక్కడ ఒక సెంటర్ ఉంది, ఇది ఓ అన్నారు, ఇది పి అన్నారు. అండ్ కామన్ కార్డ్ ఏమన్నారు, ఏ అండ్ బి. ఓకే, ఓపిని జాయిన్ చేస్తున్నాం, దీన్ని జాయిన్ చేస్తున్నాం, దీన్ని జాయిన్ చేస్తున్నాం. 2 ఈక్వల్ సర్కిల్స్ అన్నప్పుడు 2 రేడియస్ ఏమైనప్పుడు మీకు ఓఏ ఈక్వల్ టు ఓపీ కావాలి, అంతేనా. సారీ, ఓఏ ఈక్వల్ టు ఏపీ కావాలి. అండ్ కామన్ కార్డ్ ఏం చేయమన్నా మనం ఇంతకుముందే, ఈ లెంత్ ఈక్వల్ టు ఈ లెంత్ అవుతుంది, అండ్ ఇక్కడ రైట్ యాంగిల్ ఉంటుంది అన్నాం కదా మనం. రైట్, ఓపీ ఈక్వల్ టు 24. అండ్ మీకు చూస్తే మీకు ఒక ఐసోసియస్ ట్రయాంగిల్ కనిపిస్తుందా, ఇది మీకు ఒక ఐసోసియస్ ట్రయాంగిల్ అండి. ఐసోసియస్ ట్రయాంగిల్లో మీకు పర్పెండిక్యులర్ అనేది ఆ బేస్ని 2 ఈక్వల్ హాఫ్స్గా డివైడ్ చేస్తుంది. అంటే మీకు ఇక్కడ నుండి ఇక్కడికి డిస్టెన్స్ ఎంత ఉంటుందో ఇక్కడ నుండి ఇక్కడికి డిస్టెన్స్ అంతే ఉండాలి. ఈ లెన్స్ కూడా మీకు సమానం కావాలి. అంటే మీకు ఒక్కటే దాంట్లో మీకు ఎన్ని కాన్సెప్ట్స్ ఉన్నాయి చూడండి ఒకసారి. అంటే నాకు ఏబీ ఈక్వల్ టు 18 అయితే ఈ లెంత్ 9 కావాలి, ఈ లెంత్ 9 కావాలి. అండ్ ఈ రెండింటి ఇది మీరు అబ్జర్వ్ చేసినప్పుడు ఇది మీకు ఒక ఐసోసియస్ ట్రయాంగిల్ని అర్థం ఏంటంటే ఇది 90 degrees అని అర్థం కాగానే ఈ లెన్స్ ఈక్వల్ అని అర్థం కావాలి మీకు. మీకు ఓపీ ఈక్వల్ టు 24 అన్నారు కదా, ఓపీ ఈక్వల్ టు 24 అంటే ఈ లెంత్ 12 కాగానే ఈ లెంత్ కూడా మీకు 12 కావాలి. అంటే ఇక్కడ నుండి ఇక్కడికి 12 అయితే ఇక్కడ నుండి ఇక్కడికి 12. ఈ పార్ట్ నుండి ఇది 12 అయితే ఈ పార్ట్ నుండి ఇది 12 కావాలి. చూడండి ఇక్కడ 90 degrees ఉంది, 9 ఉంది, 12 ఉందంటే ఈ వాల్యూ ఎంత కావాలి, ఇక్కడ 15 కావాలి, ఇక్కడ 15 కావాలి ఖచ్చితంగా. ఎందుకంటే మీకు రెండు ఈక్వల్ రేడియస్ కాబట్టి. ఆప్షన్ ఏ మనకి రైట్ ఆన్సర్. ఈ క్వశ్చన్ రండి. 2 కార్డ్స్ ఆఫ్ సర్కిల్ ఆర్ లెన్స్ ఏ యూనిట్స్ అండ్ బి యూనిట్.
యాంగిల్ సబ్టెండెడ్ బై ద టూ కార్డ్స్ ఎట్ ద సెంటర్ ఆర్ 90 and 60 రెస్పెక్టివ్లీ. వాట్ ఈస్ ద ఫాలోయింగ్ రిలేషన్స్ ఇస్ ట్రూ. ఈ క్వశ్చన్కి నేను ఆన్సర్ చెప్తా, మీరు ఒకసారి ట్రై చేస్తారా అంటే ఎటువంటి అంటే సాల్వ్ చేయకుండా నేను ఇంతకుముందు మీ రేషియో అనాలిసిస్ చెప్పే చూడండి. రేషియోలో కనుక మీరు ఒకసారి ఆ క్వశ్చన్ కనుక మీకు అర్థమవుతే ఆప్షన్స్ని ఇప్పుడు లెఫ్ట్ సైడ్ రేషియో ఎక్కువ ఉంటుందా రైట్ సైడ్ రేషియో ఎక్కువ ఉంటుందా అనేది అలా మీరు ఏమన్నా చేసి దీన్ని ఎలిమినేట్ చేయగలుగుతారా. ఇది నా ఆన్సర్ కాదు, ఇది నా ఆన్సర్ కాదు, ఇది నా ఆన్సర్ కాదు, ఇది ఒకటే నా ఆన్సర్. ఎందుకో నేను చెప్తా చూడండి. మీకు సర్కిల్లో 2 కార్డ్స్ ఉన్నాయంట. 2 కార్డ్స్ ఆఫ్ ఎ సర్కిల్ ఆర్ ఆఫ్ లెంత్ ఏ అండ్ బి. 2 కార్డ్స్ ఉన్నాయి ఏ అండ్ బి. ఏ అనే కార్డు 90 డిగ్రీస్ సబ్టెండ్ చేస్తుంది, బి అనే కార్డు 60 డిగ్రీస్ సబ్టెండ్ చేస్తుంది. ఒక కార్డు సెంటర్ దగ్గర ఎంత యాంగిల్ చేస్తుందో దాన్ని బట్టి ఆ కార్డు లెంత్ చెప్పొచ్చండి. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక సర్కిల్ ఉంది అనుకోండి, ఈ కార్డు ఉంది, ఈ కార్డు ఉంది, ఇక్కడ సెంటర్ ఉంది, ఇలా చెప్పొచ్చా చూడండి. ఇక్కడ చూడండి, ఇప్పుడు ఈ యాంగిల్ ఎక్కువ ఉంటుంది, ఈ యాంగిల్ ఎక్కువ ఉందంటే ఈ కార్డ్ లెంత్ ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు ఈ కార్డు కనుక మీరు అబ్జర్వ్ చేశారనుకోండి, ఈ యాంగిల్ తక్కువ ఉంటుంది, సో ఈ కార్డు లెంత్ తక్కువ ఉంటుంది. అంటే కార్డు కనుక సెంటర్ దగ్గర మీకు ఎక్కువ యాంగిల్ చేసింది అనుకోండి, ఆ కార్డ్ లెంత్ అనేది ఎక్కువ ఉండాలి. కార్డు కనుక సెంటర్ దగ్గర తక్కువ యాంగిల్ చేస్తే ఆ కార్డ్ లెంత్ అనేది తక్కువ ఉండాలి. ఇది మినిమం బేసిక్ మీకు సర్కిల్లో. ఇప్పుడు ఏమన్నారు, ఏ అనేది ఒక కార్డు ఉంది, ఆ ఏ అనే కార్డు 90 డిగ్రీస్ చేస్తుంది సర్కిల్ సెంటర్ దగ్గర. బి అనే కార్డు ఉంది, ఆ కార్డు సర్కిల్ సెంటర్ దగ్గర ఎంత చేస్తుంది, 60 చేస్తుంది. ఇప్పుడు ఏ లెంత్ ఎక్కువ ఉండాలా, బి లెంత్ ఎక్కువ ఉండాలా? ఆబ్వియస్లీ ఏ లెంత్ ఎక్కువ ఉండాలి బి కన్నా. ఏ ఈక్వల్ టు బి అయ్యే ఛాన్స్ ఉంటుందా? ఉండదు. పోనీ ఏ వాల్యూ బి కన్నా ఏ వాల్యూవే ఎక్కువ ఉండాలి బి కన్నా, ఇక్కడ ఏ బిలో సగం అన్నారు కాదు కదా, ఇంకా బి కన్నా తక్కువ అయిపోతుంది. చూడండి, బి అనేది ఏ కన్నా ఎక్కువ ఉంది, ఏని √2 టైమ్స్ చేస్తే మీకు బి వస్తుంది, కానీ బి తక్కువ ఉండాలి. 3 కూడా ఆప్షన్స్ కాదు. ఒకసారి సొల్యూషన్ చూద్దాం. మీకు ఒక సర్కిల్ ఉంది, రైట్, ఇది సెంటర్, రైట్. ఇప్పుడు నేను దీన్ని బి అనుకుంటున్నాను, ఈ కార్డ్ని, అండ్ ఈ కార్డ్ని నేను ఏ అనుకుంటున్నాను, ఇది ఏ అనుకుంటున్నాను. ఏ ఎంత చేస్తుంది సబ్స్టెండ్ యాంగిల్ దగ్గర, ఇది 90 డిగ్రీస్ చేస్తుంది అంతేనా. బి ఎంత చేస్తుంది, 60 డిగ్రీస్ చేస్తుంది. క్లియర్ కదా. నేను ఇక్కడ నుండి ఇక్కడికి ఒక పర్పెండిక్యులర్ డ్రా చేస్తే ఇది ఆఫ్ ఇది ఆఫ్ అవుతుంది కదా. అంటే ఈ లెంత్ ఎంత కావాలి నాకు, b/2 కావాలి. ఈ యాంగిల్ ఎంత కావాలి నాకు, 30 డిగ్రీస్ కావాలి అంతేనా. sin 30 అంటే ఎంత అండి, 1/2. 1/2 ఈక్వల్ టు ఏం జరుగుతుంది నాకు ఇప్పుడు, sin 30 అంటే b/2 ఇది రేడియస్ కదా, ఈ సర్కిల్కి రేడియస్ r కదా, అంటే b/2/r అంటే ఇది b/2r అని వచ్చా. 2 క్యాన్సల్ అయిపోతే నాకు ఏమొచ్చింది, b = r వచ్చింది. క్లియరా, క్లియర్. అండ్ ఇక్కడ నేను 90 డిగ్రీస్ డ్రా చేయొచ్చా. 90 డిగ్రీస్ డ్రా చేస్తే నాకు ఈ పార్ట్ ఎంత అవుతుంది, a/2 అవుతుంది. అండ్ ఈ యాంగిల్ ఎంత అవుతుంది, 45 డిగ్రీస్ అవుతుంది. sin 45 అంటే ఎంత నాకు, 1/√2 ఈక్వల్ టు a/2/r అని రాసుకోవచ్చా. చూడండి, ఇప్పుడు మీకు ఏ ఈక్వల్ ఎంత వచ్చిందండి, ఈ √2ని √2 టైమ్స్ క్యాన్సిల్ చేస్తుందా, చేస్తుంది కదా. సో ఇప్పుడు నేను r ఈక్వల్ ఎంత రాయొచ్చు దీని నుండి, r ఈక్వల్ టు a/√2 అని రాయొచ్చు కదా. అంటే రెండింటి నుండి నాకు r వాల్యూ వచ్చింది కదా, ఈ రెండింటిని ఈక్వల్ చేస్తే a/√2 ఈక్వల్ టు b వచ్చింది. అప్పుడు a ఈక్వల్ టు ఏం కావాలి, 2√2 అంటే √2b కావాలి. ఇదే కదా వచ్చింది. అంటే ఇప్పుడు ఇది చేయొచ్చు, బట్ మీకు కనుక ఎగ్జామ్లో ఇటువంటి తెలుసు అనుకోండి, ఇంకా తక్కువ టైంలో అయిపోతుంది. నెక్స్ట్ క్వశ్చన్కి రండి. ఫైండ్ ద లెంత్ ఆఫ్ ద మేజర్ ఆర్క్ ఆఫ్ ద సర్కిల్ ఇఫ్ లెంత్ సబ్టెండెడ్ బై ద మైనర్ ఆర్క్ ఎట్ ద సెంటర్ ఇస్ 45 డిగ్రీస్ అండ్ ద రేడియస్ ఆఫ్ ద సర్కిల్ ఇస్ 21. ఇంతకుముందు ఇదే సెషన్లో ఇంతకుముందు ఒక 2-3 క్వశ్చన్స్ బ్యాక్ నేను ఏమన్నాను మీకు, రేడియస్ 7 ఉంటే ఏరియా 154 అవ్వాలి, రేడియస్ 14 ఉంటే ఏరియా ఎంత అవ్వాలి మీకు, 616 అవ్వాలి, రేడియస్ 21 ఉంటే ఏరియా 1386 కావాలి కదా. ఇప్పుడు ఏం కనుక్కోమన్నారు, ఫైండ్ ద లెంత్ ఆఫ్ ద మేజర్ ఆర్క్ ఆఫ్ ద సర్కిల్ ఇఫ్ ద యాంగిల్ సబ్టెండెడ్ బై ద మైనర్ ఆర్క్ ఎట్ ద సెంటర్ ఇస్ 45 అండ్ ద రేడియస్ ఆఫ్ ద సర్కిల్ ఇస్ 21. చూడండి, రేడియస్ 7 అయితే పెరిమీటర్ 44 కావాలి, రేడియస్ 7 అయితే రేడియస్ 14 అయితే పెరిమీటర్ 88 కావాలి, రేడియస్ 21 అయితే పెరిమీటర్ 132 కావాలి. అంటే రేడియస్ 7 అయితే పెరిమీటర్ 44 అవుతుందా, రేడియస్ ఎన్ని టైమ్స్ పెరుగుతుందో పెరిమీటర్ కూడా అంతే పెరుగుతుంది. 7 అయినప్పుడు పెరిమీటర్ ఎంత, 44. ఇప్పుడు రేడియస్ 3 టైమ్స్ అయింది కాబట్టి పెరిమీటర్ కూడా 3 టైమ్స్ అవుతుంది. సర్కిల్కి టోటల్ పెరిమీటర్ ఇంత అండి, 44 × 3. బట్ మీకు ఏమన్నారు, సర్కిల్లో
మైనర్ ఆర్క్ అనేది కనుక మీకు 45 డిగ్రీ సబ్టెండ్ చేస్తుంది అనుకోండి, మేజర్ ఆర్క్ ఎంత సబ్టెండ్ చేస్తుంది? రిమైనింగ్ కదా. 45 అనేది సర్కిల్లో ఎంత, 45 డిగ్రీస్ అనేది సర్కిల్లో ఎంత పార్ట్ మీకు? 1/8 పార్ట్ కదా. అంటే రిమైనింగ్ పార్ట్ ఎంత కావాలి? 7/8 పార్ట్. ఇదే మీకు అడిగిందండి. అంటే మీరు ఎక్కడ ఇంకా మీరు పైలు 2πr² ఇటువంటి రాయొద్దు, రైట్. చూడండి 8 ఎంత క్యాన్సల్ అవుతుంది? 8 ఇక్కడ 5 టైమ్స్ 21 కదండి. 21 × 5.5, 21 × 5 అంటే మీకు 105, 21 × 5 అంటే మీకు 10.5, 115.5. ఆప్షన్ ఏ అనేది మనకి రైట్ ఆన్సర్, రైట్. నెక్స్ట్ క్వశ్చన్కి రండి. రేడియస్ ఆఫ్ 2 circles are 3 and 4 and they touch each other internally. What is the length of the longest chord circle which is outside the inner circle? Radius of 2 circles are 3 and 4 centimeters and they touch each other internally. ఓకే, ఒక సర్కిల్ ఇలా ఉంది, ఇంకో సర్కిల్ ఇలా ఉంది, ఆ రెండు టచ్ ఈచ్ అదర్ ఇంటర్నల్లీ, అంటే ఇక్కడ టచ్ అవుతున్నాయి. ఫస్ట్ సర్కిల్ రేడియస్ ఎంత అన్నారు? 3 సెంటీమీటర్స్. అంటే నేను ఇక్కడ నుండి ఇక్కడికి 3, ఇది సర్కిల్ సెంటర్ అనుకుంటే ఇది 3 అవుతే ఇది కూడా 3 అవ్వాలి. సెకండ్ సర్కిల్ రేడియస్ ఎంత అన్నారు? 8 అన్నారు కదా. చూడండి సెకండ్ సర్కిల్ నాకు రేడియస్ ఎలా ఉండాలంటే ఇక్కడెక్కడ ఉండాలండి. అంటే ఇక్కడ నుండి ఇక్కడికి, అంటే ఇక్కడ నుండి ఇక్కడికి మీకు 3 పార్ట్స్ అయితే ఇది 1 పార్ట్ అయ్యేటట్టు ఇది సెకండ్ సర్కిల్. ఇది ఫస్ట్ దాన్ని నేను C1 అనుకుంటే సెకండ్ దాన్ని C2 అనుకోవచ్చు కదా, అనుకోవచ్చు. అయినా మనకు అవసరం కూడా లేదు C1 C2లు. ఇక్కడ నుండి ఇక్కడికి మీకు 4 అయిపోయిందా? ఇది ఫస్ట్ సెంటర్ అండి, ఇది సెకండ్ సెంటరు, ఇది 1 ఉంది. అండ్ ఇక్కడ నుండి ఇక్కడికి మీకు 6 కదా. ఇక్కడ నుండి ఇక్కడికి 3 అయిపోయింది, ఇక్కడ నుండి ఇక్కడికి 1 అయిందంటే ఇక్కడ నుండి ఇక్కడికి మీకు 2 ఉండాలి, అంటే ఇక్కడ నుండి ఇక్కడికి 2 ఉండాలి. అండ్ ఇక్కడ నుండి ఇక్కడికి ఎంత ఉండాలి? 2 ఉండాలి. ఎందుకంటే ఈ మొత్తం సర్కిల్కి పెద్ద సర్కిల్కి రేడియస్ ఇక్కడ ఉంది కదా, ఇక్కడ నుండి ఇక్కడికి 4 ఉండాలి, ఇక్కడ నుండి ఇక్కడికి 4 ఉండాలి. చిన్న సర్కిల్ ఇక్కడ 3 ఉంది కదా, ఇక్కడ నుండి ఇక్కడికి 3 ఉండాలి, ఇక్కడ నుండి ఇక్కడికి 3 ఉండాలి. క్లియర్ కదా. ఇప్పుడు ఏమన్నారంటే మీకు లెంత్ ఆఫ్ ద లాంగెస్ట్ కార్డ్ ఆఫ్ గ్రేటర్ సర్కిల్ విచ్ ఈజ్ అవుట్ సైడ్ ద ఇన్నర్ సర్కిల్. ఇన్నర్ సర్కిల్కి బయట ఉండాలి, లార్జర్ సర్కిల్కి అంటే అవుటర్ సర్కిల్కి లార్జెస్ట్ కార్డ్ అవ్వాలి. అది ఎలా ఉంటుందంటే ఇలా ఉంటుంది, మీకు దీన్ని టచ్ చేస్తూ ఉంటుంది ఖచ్చితంగా. ఇన్నర్ సర్కిల్కి బయట అంటే ఇక్కడ టచ్ చేయాలి, బయట ఉంది. దీనికి లాంగెస్ట్ కార్డ్ అవ్వాలంటే ఇది సెంటర్ సైడ్ ఉండాలి, సెంటర్ సైడ్ మూవ్ అవుతూ ఉండాలి. ఐ హోప్ ఇది క్లియర్ కదా. చూడండి ఈ లెంత్ నేను ఎక్స్ అనుకుంటున్నాను, ఈ లెంత్ని ఎక్స్ అనుకోవచ్చు కదా. సెంటర్ నుండి వచ్చే లైన్ కార్డ్ని 2 ఈక్వల్ హాఫ్స్గా డివైడ్ చేస్తుంది. అండ్ మీకు ఒక ప్రాపర్టీ ఉంటుందండి, ఇలా మీకు 2 కార్డ్స్ కనుక ఇలా ఇంటర్సెక్ట్ అవుతే ఈ లెంత్ ఏ, ఈ లెంత్ బి, ఈ లెంత్ ఎక్స్, ఈ లెంత్ వై అయితే A × B = X × Y అవుతుంది. క్లియరా? అది అప్లై చేయండి ఒకసారి. ఇక్కడ నుండి ఇక్కడికి ఎంత ఉంది మీకు? 6 ఉంది. ఇక్కడ నుండి ఇక్కడికి ఎంత ఉంది మీకు? 2 ఉంది. 6 × 2 = X × X². అంటే X² వాల్యూ ఎంత వచ్చింది మీకు? 12. అప్పుడు X వాల్యూ ఎంత అవుతుంది మీకు? 2√3 అవుతుంది. √12 అంటే 2√3 కదా. బట్ మీకు కావాల్సింది ఇక్కడ నుండి ఇక్కడికి 2x వాల్యూ ఎంత? 2x వాల్యూ ఎంత? 4√3. √3 వాల్యూ ఎంత అండి? 1.7 కదా. 1.7 × 4 అంటే ఎంత? 6.8 కన్నా మీ ఆన్సర్ ఎక్కువ ఉండాలి. ఇది ఆప్షన్ బి రైట్ ఆన్సర్. ఇదే క్వశ్చన్ని మీరు ఇంకోలా కూడా చేయొచ్చు. ఎలా చేయొచ్చు చూడండి ఒకసారి. ఇప్పుడు నాకు ఇక్కడ సెంటర్ ఉంది కదా, ఇక్కడ నుండి ఇక్కడికి నాకు 2 అని అర్థమైంది కదా. ఇది కూడా నాకు రేడియసే కదా. ఈ వాల్యూ ఎంత అండి నాకు? ఈ వాల్యూ 4 కదా. మీరు ఈ పైథాగరస్ ఈ ట్రయాంగిల్లో మీరు కనుక పైథాగరస్ అప్లై చేశారనుకోండి, 2² + X² = 4², లేదా X² = 4² - 2² అనవచ్చు. అప్పుడు X² ఎంత వస్తుంది? 12 వస్తుంది. ఇక్కడ కూడా అదే వచ్చింది కదా. అంటే మీరు 2 రకాలు కూడా ఈ క్వశ్చన్ని సాల్వ్ చేయొచ్చు. అంటే ఈ ఫార్ములా వాడచ్చు, లేదా ఇది డయాగ్రామ్ వేసుకున్న తర్వాత ఇక్కడ నుండి ఇక్కడికి X ఉంది, ఇక్కడ నుండి ఇక్కడికి 4 ఉంది, ఇక్కడ నుండి ఇక్కడికి 2 ఉంది, అంటే ఇక్కడ మీరు ఈ ట్రయాంగిల్కి పైథాగరస్ అని అప్లై చేయొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్కి రండి. ఏ సర్కిల్ టచెస్ ఆల్ ద 4 sides ఆఫ్ ఏ క్వాడ్రిలేటరల్ ABCD. If AB = BC = 6, AD = 10, then find BC. ఏ సర్కిల్ టచెస్ ఆల్ ద 4 sides ఆఫ్ ఏ క్వాడ్రిలేటరల్. అంటే ఇలా ఒక క్వాడ్రిలేటరల్ ఉంది, క్వాడ్రిలేటరల్ అంటే ఒక సర్కిల్ అనేది ఇలా ఆర్ ద 4 sides టచ్ చేస్తుందంట. ఇది A, ఇది B, ఇది C, ఇది D అనుకోండి. AB = 6 అన్నారు, BC = 6 అన్నారు, AD = 10 అన్నారు. ఇప్పుడు X వాల్యూ ఎంత? ఇలా మీకు ఎప్పుడైనా ఒక సర్కిల్ టచ్ చేసి ఆల్ ద సైడ్స్ అంటే మీకు ఫార్ములా ఉంటుంది, AB + DC = AD + BC. అంటే సమ్ ఆఫ్ ది ఆపోజిట్ సైడ్స్ ఈక్వల్ అండి.
అంటే ఈ సైడ్ లెంత్ ప్లస్ ఈ సైడ్ లెంత్ చేస్తే ఎంత వస్తుందో ఈ సైడ్ లెంత్ ప్లస్ ఈ సైడ్ లెంత్ చేస్తే అంతే వస్తుంది. 6 + x = 10 + 6 ఎంత? 10 + 6. 6 క్యాన్సల్, x వాల్యూ ఎంత? 10. ఆప్షన్ బి రైట్. నెక్స్ట్ క్వశ్చన్కి రండి. ఇఫ్ ద వర్టిసెస్ ఆఫ్ ఏ ట్రయాంగులర్ ఇంటిగ్రల్ పాయింట్స్ దెన్ ఇట్ మస్ట్ నాట్ బి యాన్. అంటే ఇది మీకు ఫస్ట్ టైం కనుక చూస్తే అంత అర్థం కాదండి. ట్రయాంగిల్ యొక్క వర్టిసెస్ అనేవి ఇంటిగ్రల్ పాయింట్స్ అంట. అయితే అది ఏ ట్రయాంగిల్ కాకపోవచ్చు అనేది క్వశ్చన్ అండి. చూడండి, ఇప్పుడు ట్రయాంగిల్ యొక్క వర్టిసెస్ ఇంటిగ్రల్ పాయింట్స్ అంటే ఎలా ఉండాలంటే, ట్రయాంగిల్కి ఇలా 3 వర్టిసెస్ ఉంటాయి కదా, 3 వర్టిసెస్. నేను మీకు అర్థం కావడం కోసం x1 y1 x2 y2 అండ్ x3 y3 తీసుకున్నాను అనుకోండి. ఓకే, ఇప్పుడు x1 y1 x2 y2 x3 y3 తీసుకున్నప్పుడు ట్రయాంగిల్కి మీరు డెల్టా కనుక్కున్నారనుకోండి, ఆఫ్ ఇలా ఫార్ములా వేసి కనుక్కుంటారా? కనుక్కున్న తర్వాత మీకు వచ్చే ఆన్సర్ అనేది ఏమై ఉంటుంది? రేషనల్ నెంబర్ అయి ఉంటుందా, ఇర్రేషనల్ నెంబర్ అయి ఉంటుందా? చెప్పండి ఒకసారి. ఇక్కడ x1 y1 x2 y2 x2 y2 x3 y3 కనుక మీకు కోఆర్డినేట్స్ ఇచ్చారనుకోండి, ఇప్పుడు మీరు ఏం చేస్తారు? ఇక్కడ x1 రాసుకుంటారు, ఇక్కడ y1 రాస్తారు, x2 y2 రాసి మీరు లాస్ట్కి మీకు ట్రయాంగిల్ ఏరియా కనుక్కుంటారా? ట్రయాంగిల్ ఏరియా కనుక్కున్నది మీకు రేషనల్ నెంబరా, ఇర్రేషనల్ నెంబర్ వస్తుందా? ఖచ్చితంగా మీకు రేషనల్ నెంబరే వస్తుంది, అంతే కదా. ఎందుకంటే మీకు ఇర్రేషనల్ నెంబర్ అంటే అన్డిఫైన్డ్ నెంబర్ రావాలి. అంటే లైక్ ఎలా, నాన్ టర్మినేటింగ్ అండ్ నాన్ రిపీటింగ్ నెంబర్ రావాలి. అంటే పాయింట్లలో ఇలా వస్తూనే ఉండాలి. బట్ మీరు దీన్ని కనుక మీరు ఏరియా కనుక్కుంటే, ఒక ఈక్విలేటరల్ ట్రయాంగిల్కి ఒక ట్రయాంగిల్కి ఏరియా కనుక్కుంటే మీకు ఒక ఏమొస్తుంది? రేషనల్ నెంబర్ వస్తుంది. క్లియర్ కదా. అంటే ఏదైనా ట్రయాంగిల్కి వర్టిసెస్ కనుక ఇంటిగ్రల్ వాల్యూ అయితే దాని ఏరియా కనుక్కుంటే మీకు ఏమొస్తుంది? ఒక రేషనల్ నెంబర్ వస్తుంది. క్లియరా? ఏదైనా ఒక ట్రయాంగిల్కి వర్టిసెస్ కనుక ఇంటిగ్రల్ వాల్యూ అయితే ఏరియా వచ్చేది మీకు రేషనల్ నెంబర్ వస్తుందండి, రేషనల్. క్లియరా? బట్ మీరు ఒక ఈక్విలేటరల్ ట్రయాంగిల్ కనుక తీసుకున్నారనుకోండి, ఈక్విలేటరల్ ట్రయాంగిల్ విషయానికి వస్తే ఏం జరుగుతుందంటే, ఈక్విలేటరల్ ట్రయాంగిల్ ఏరియా ఫార్ములా ఏముంటుంది? √3/4a² కదా. ఇక్కడ √3 అనేది ఏంటంటే మీకు ఇది ఒక ఇర్రేషనల్ నెంబర్ కదా. అంటే దీన్ని బట్టి మీకు ఏమర్థం కావాలి? ఈక్విలేటరల్ ట్రయాంగిల్ ఏరియా ఎప్పుడు కూడా ఇర్రేషనలే అవుతుంది. ఎందుకంటే √3/4 × a² చేసినప్పుడు మీకు వచ్చే వాల్యూ ఏముంటుంది? ఒక ఇర్రేషనల్ నెంబర్ వస్తుంది. అంటే ఏదైనా ఒక ట్రయాంగిల్కి కనుక మీకు వర్టిసెస్ కనుక ఇంటిగ్రల్ వాల్యూ అయినాయి అనుకోండి, దానికి మీకు ఏరియా ఇర్రేషనల్ రావాలి. అది ఇదే ట్రయాంగిల్ కనుక మీరు ఈక్విలేటరల్ ట్రయాంగిల్ అన్నారనుకోండి, అప్పుడు మీకు ఏమవుతుంది? ఏరియా రేషనల్ అని చెప్తాం. బట్ మీకేం తెలుసు? ఈక్విలేటరల్ ట్రయాంగిల్ ఏరియా ఇర్రేషనల్ అని తెలుసు. అంటే ఇంటిగ్రల్ వాల్యూ అయినాయి అనుకోండి, ఆ ట్రయాంగిల్ ఖచ్చితంగా ఈక్విలేటరల్ అయితే కాదు. ఈక్విలేటరల్ ట్రయాంగిల్ అయితే ఇక్కడ చూడండి కాంట్రాడిక్ట్ అవుతుంది. ఒక సైడ్ రేషనల్ వస్తే ఇంకో సైడ్ ఇర్రేషనల్ వస్తుంది. ఐ హోప్ దిస్ ఇస్ క్లియర్. నెక్స్ట్కి రండి ఒకసారి. వాట్ ఈస్ ద రిఫ్లెక్షన్ ఆఫ్ పాయింట్ 6,3 ఇన్ ద సెకండ్ క్వాడ్రంట్ అజ్యూమింగ్ y యాక్సిస్ యాజ్ ద మిర్రర్ లైన్? y యాక్సిస్ని కనుక మిర్రర్ లైన్ అనుకుంటే, ఇది y యాక్సిస్ని కనుక మిర్రర్ లైన్ అనుకుంటే, దీన్ని మీరు మిర్రర్ లైన్ అనుకుంటున్నారు. ఇప్పుడు ఇది మిర్రర్ లైన్ అనుకుంటే 6,3 అంటే x యాక్సిస్ మీద 6 ఇక్కడ ఉంది అనుకోండి, y యాక్సిస్ మీద 3 ఇక్కడ ఉంటుంది అనుకోండి. ఈ 6,3 అనే పాయింట్కి ఇక్కడ ఇమేజ్ ఫైండ్ అవుట్ చేయాలి. ఈ క్వశ్చన్ అంటే ఈజీగా చేయొచ్చండి. చూడండి, ఇమేజ్ ఫైండ్ అవుట్ చేయాలంటే మీకు ఎగ్జాక్ట్లీ ఇమేజ్ ఎట్లా ఉంటుందంటే, ఈ పాయింట్ అనుకోండి ఇమేజ్, ఇలా మీరు డ్రా చేయవచ్చు లైన్. ఇక్కడ నుండి ఇక్కడికి హైట్ ఎంత ఉంది? 3 ఉంటే ఇక్కడ నుండి ఇక్కడికి కూడా హైట్ మీకు 3నే ఉండాలి. అంటే హైట్ అంటే ఏం చెప్తుంది అంటే మీకు ఖచ్చితంగా y కోఆర్డినేట్ ఏం కావాలి? 3 కావాలి. y కోఆర్డినేట్ 3 ఎక్కడ ఉంది? ఓన్లీ ఒకటే దగ్గర ఉంది. అంటే ఇదే మన రైట్ ఆన్సర్. క్లియరా? x కోఆర్డినేట్ అనేది ఇది మిర్రర్ లైన్ కదా. ఇక్కడ నుండి ఇక్కడికి ఎంత దూరం ఉంది? 6 దూరం ఉంది. ఇక్కడ నుండి ఇక్కడికి కూడా 6 దూరం ఉండాలి. అండ్ ఇట్ సైడ్ x నెగిటివ్ ఉంది కాబట్టి -6 కావాలి. ఒకటి ఈ రకంగా చెప్పొచ్చు. లేదా మీరు ఈ మిర్రర్ ఇమేజ్ కాన్సెప్ట్ చూస్తున్నప్పుడు ఈ y యాక్సిస్ మీద ఉన్న పాయింట్ ఉంటుంది కదా, ఇది ఎగ్జాక్ట్లీ ఈ రెండింటికి మిడిల్లో ఉంటుంది. అంటే ఇప్పుడు మీకు ఈ పాయింట్ తెలియదండి. ఇప్పుడు మీకు కనుక్కోమన్న పాయింట్ ఇది ఉంది. ఈ పాయింట్ మీకు కనుక్కోమన్నారు, x, y ఈ పాయింట్ అనుకుంటున్నారు. ఈ పాయింట్ మీకు కనుక్కోమన్నారు. ఈ పాయింట్ మీకు కనుక్కోమన్నప్పుడు ఇక్కడ ఉండే y యాక్సిస్ మీద పాయింట్ ఉంటుందా? y యాక్సిస్ మీద పాయింట్ ఈ రెండింటికి ఎగ్జాక్ట్లీ మిడిల్ పాయింట్ అవుతుంది. ఇప్పుడు y యాక్సిస్ మీద పాయింట్ మీకు ఏమయ్యే ఛాన్స్ ఉంది? y యాక్సిస్ మీద ఎప్పుడు కూడా x కోఆర్డినేట్ 0 ఉంటుంది ఒకటి. అండ్ ఇక్కడ నుండి హైట్ ఇక్కడికి 3 ఉంది కాబట్టి, ఇక్కడ నుండి హైట్ 3 ఉంది కాబట్టి ఈ వాల్యూ 3నే కావాలి. సో ఇప్పుడు x, yకి 6,3కి మిడ్ పాయింట్ వాల్యూ ఇది కావాలి.
అంటే ఎక్స్ ప్లస్ 6/2 చేస్తే ఏం కావాలి 0 రావాలి. అప్పుడు ఎక్స్ ఈక్వల్ టు ఏం కావాలి మీకు -6 రావాలి. వై ప్లస్ 3/2 చేస్తే 3 రావాలి. ఇప్పుడు వై ఈక్వల్ టు ఏం కావాలి మీకు 3 కావాలి. 2 × 3 6 6 - 3 అంటే 3 అంటే -6, 3 ఈ రకం కూడా చెప్పొచ్చు. అంటే ఒకటి మీరు విజువల్గా కూడా చెప్పొచ్చు, లేదా మీకు ఆ మిర్రర్ లైన్ అన్నారు కదా, ఆ మిర్రర్ లైన్ మీద ఉన్న వాల్యూ అనేది ఈ పాయింట్కి ఆ పాయింట్కి ఎగ్జాక్ట్లీ మిడిల్ వాల్యూ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్కి రండి. వాట్ విల్ బి ద కోఆర్డినేట్స్ ఆఫ్ ద ఫుట్ ఆఫ్ ద పర్పెండిక్యులర్ ఫ్రమ్ 0, 0 టు ద లైన్ x, y + 2. చూడండి 0, 0 అని ఒక పాయింట్ ఇక్కడ ఉంది, మీకు ఒక లైన్ ఉంది x + y = 2. దీని నుండి దీన్ని కనుక ఒక ఫుట్ ఆఫ్ ది పర్పెండిక్యులర్ డ్రా చేస్తే ఇక్కడ పాయింట్ ఎంత ఉందని అడుగుతున్నారు. ఇక్కడ మీకు ఏ పాయింట్ ఉన్నా కూడా ఈ పాయింట్ అనేది మీకు ఈ లైన్ పైనే ఉంది కదా, సో ఈ పాయింట్ అనేది మీకు ఈ లైన్ని సాటిస్ఫై చేయాలి. ఒక్కసారి మీరు ఆప్షన్స్ చూడండి. 2, -1 కనుక దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే 2 - 1 2 అవుతుందా? ఇది నా ఆన్సర్ కాదు. -2 + 1 -1 అవుతుంది, ఇది నా ఆన్సర్ కాదు. 1 + 1 2 ఇది నా ఆన్సర్ అయ్యే ఛాన్స్ ఉంది. 1 + 2 3 అవ్వాలి, ఇక్కడ 2నే ఉంది, ఇది నా ఆన్సర్ కాదు. ఆప్షన్ సి. అంటే ఫుట్ ఆఫ్ ది పర్పెండిక్యులర్ కనుక్కోమన్నప్పుడు ఫుట్ ఆఫ్ ది పర్పెండిక్యులర్ అనేది ఈ లైన్ పైనే ఉంటుంది కదా, అంటే ఈ కోఆర్డినేట్ అనేది దీన్ని సాటిస్ఫై చేయాలి, ఈ లైన్ని. సో మీకు 3 కూడా సాటిస్ఫై చేయట్లేదు, ఒకటే ఉంది కాబట్టి దీన్ని మీరు రైట్ ఆన్సర్ మార్క్ చేయొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్కి రండి. వాట్ విల్ బి ద ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ హూజ్ వర్టిసెస్ ఆర్ P, Q + R, P, Q - R అండ్ -P, R? చూడండి ఒకసారి, ఇక్కడ 3 కోఆర్డినేట్స్ ఇచ్చారండి. ఒకటి ఏంటంటే P, Q + R అండ్ P, Q - R అండ్ -P, R. క్లియరా? ఇప్పుడు మీకు 3 కోఆర్డినేట్స్ ఇచ్చి మీకు ఏరియా ఫైండ్ అవుట్ చేయమన్నారు అనుకోండి. 3 కోఆర్డినేట్స్ ఇచ్చి ఏరియా ఫైండ్ అవుట్ చేయమంటే మీరు ఫార్ములా ఇస్తారు, బాగానే ఉంది. బట్ మీకు 3 కోఆర్డినేట్స్ కనుక ఈ ఫార్మాట్లో ఉందనుకోండి, అంటే 0, 0 x1 y1 x2 y2 ఈ ఫార్మాట్లో కనుక మీకు 3 కోఆర్డినేట్స్ ఉంటే ఏరియా ఫైండ్ అవుట్ చేయడం చాలా ఈజీ కదా. ఇప్పుడు ఏం చేస్తాం మనం, ½ ఇంటూ x1 y2 మైనస్ ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే రాస్తాం కదా x2 y1. అంటే నాకు కనుక 3 కోఆర్డినేట్స్ కనుక ఈ ఫార్మాట్లో ఉంటే నాకు ఏరియా క్యాలిక్యులేట్ చేయడం నాకు చాలా ఈజీ. ఈ ఫార్మాట్లో ఉంటే నాకు కొంచెం కష్టం. బట్ నేను దీన్ని ఈ ఫార్మాట్లో కన్వర్ట్ చేయాలంటే చేయొచ్చు కదా. ఇప్పుడు నేనేం చేస్తానంటే సింపుల్గా ఏదో ఒక కోఆర్డినేట్ నేను 0, 0 చేయడానికి ట్రై చేస్తాను. చూడండి, ఇప్పుడు ఈ కోఆర్డినేట్ నేను 0 చేయాలంటే ఏం చేయాలి, ఇప్పుడు -Pకి మీరు +P యాడ్ చేయాలి. -Pకి +P యాడ్ చేస్తే 0 అవుతుంది. ఇక్కడ ఏ ఆపరేషన్ చేస్తున్నారో అన్నిటికీ అదే చేయాలి. సో ఇక్కడ మీరు +P యాడ్ చేస్తున్నారు కాబట్టి ఇది 2P అవుతుంది, ఇక్కడ +P యాడ్ చేస్తున్నారు కాబట్టి ఇది 2P అవుతుంది. క్లియర్? R అనేది మీకు 0 కావాలంటే దీనికి Rకి -R యాడ్ చేయాలి, అంతే కదా, ఇది 0 అయింది. Q - R అంటే Q - 2R అవుతుంది. Q + R - R అంటే ఇక్కడ Q అవుతుంది. అంటే ఇప్పుడు మీరు ఒక కోఆర్డినేట్ని 0, 0 చేసుకుంటే ఇంకా 2 వచ్చినాయి కదా. ఇప్పుడు మీకు ఏరియా ఫైండ్ అవుట్ చేయడం ఈజీ. ½ ఇంటూ x1 y2 అంటే ఈ రెండింటిని మల్టిప్లై చేయండి ఫస్ట్, 2PQ ఓకే మైనస్ 2 × 2 4PR ఓకే, x1 y2 మైనస్ x2 y1 మైనస్ 2PQ అంతేనా, -2PQ + 2PQ క్యాన్సల్, మైనస్ ఉంది బయటకు వస్తే ఎట్లా ఇక్కడ మాడ్ ఉంది కాబట్టి ప్లస్ అవుతుంది, 4PR/2 అంటే మీ ఆన్సర్ ఏం కావాలండి, 2PR కావాలి. 2PR అంటే ఆప్షన్ ఏ అనేది మనకు రైట్ ఆన్సర్. అంటే మీ కోఆర్డినేట్ జామెట్రీలో మీకు 3 పాయింట్స్ ఇచ్చి కనుక 3 కోఆర్డినేట్స్ ఇచ్చి మీకు ఏరియా ఫైండ్ అవుట్ చేయమన్నారు అనుకోండి ట్రయాంగిల్కి, మనకు ఆ 3 కోఆర్డినేట్స్లలో ఒక కోఆర్డినేట్ కనుక 0, 0 అయితే మనకు క్యాలిక్యులేట్ చేయడం చాలా ఈజీ. కాబట్టి మీకు ఇచ్చిన 3 కోఆర్డినేట్స్లో ఏదో ఒక కోఆర్డినేట్ని మీరు 0, 0 చేసుకోవడానికి ట్రై చేయండి. అది 0, 0 చేసుకోవడానికి ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, దేన్ని 0 చేస్తున్నప్పుడు అంటే ఇక్కడ -P కానీ 0 కావాలంటే దీన్ని +P యాడ్ చేస్తున్నాం కదా, దాన్ని అన్నిటికీ చేయాలి. Rని 0 చేయాలంటే -R యాడ్ చేయాలి కాబట్టి అన్నిటికీ -R యాడ్ చేయాలి. అప్పుడు మీకు ఇంకా కొత్త కోఆర్డినేట్స్ వస్తాయి. దీనికి మీరు ఏరియా ఫైండ్ అవుట్ చేయండి, అది మీకు రైట్ ఆన్సర్ ఇచ్చేస్తుంది. ఐ హోప్ దిస్ ఇస్ క్లియర్. నెక్స్ట్ రండి ఒకసారి. ఇఫ్ ద పాయింట్స్ P, 0, 0, Q అండ్ 1, 1 ఆర్ కొలీనియర్ దెన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ ట్రూ. కొలీనియర్ అంటే ఏమవుతుందండి, మీకు స్లోప్స్ ఈక్వల్ అవ్వాలి కదా. దీని స్లోప్కి ఫార్ములా ఏముంటుంది, Q - 0 అంటే Q/,
0 మైనస్ పి అంటే మైనస్ పి ఈక్వల్ టు 1 మైనస్ క్యూ బై 1 మైనస్ 0 అంటే 1. చూడండి క్యూ ఈక్వల్ టు మైనస్ పి ప్లస్ పి ఇంటూ క్యూ అంతేనా. ఇటు వస్తే పి ప్లస్ క్యూ ఈక్వల్ టు పీక్యూ. ఈ పీక్యూని కనుక మీరు డినామినేటర్లో తీసుకొస్తే మీకు 1/p ప్లస్ 1/q ఈక్వల్ టు 1 అవుతుందండి. కావాలంటే p ప్లస్ క్యూ ఈక్వల్ టు పీక్యూ. 1/p ప్లస్ 1/q ఈక్వల్ టు 1. ఆప్షన్ సి అనేది మనకి రైట్. నెక్స్ట్ క్వశ్చన్కి రండి. లెంత్ ఆఫ్ ద పర్పెండిక్యులర్ ఫ్రమ్ పాయింట్ p 0, 0 to x/p ప్లస్ y/q ఈక్వల్ టు 1 ఈస్ l. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ రిలేషన్షిప్ ట్రూ? లెంత్ ఆఫ్ ది పర్పెండిక్యులర్కి ఫార్ములా ఏముంటుందంటే మీకు చూడండి, ax ప్లస్ by ప్లస్ c అనేది ఒక పాయింట్ ఒక లైన్ ఉంది 0. దీనిపైకి ఒక h కామా k అనే ఒక పాయింట్ నుండి పర్పెండిక్యులర్ డ్రా చేయాలి. అంటే h కామా k అనే ఒక పాయింట్ నుండి దీనిపైనకి ఒక పర్పెండిక్యులర్ ఉంటే లెంత్ ఆఫ్ ది పర్పెండిక్యులర్ ఫార్ములా ఏం రాస్తామంటే మనం ah ప్లస్ bk ప్లస్ c బై √a² ప్లస్ b². ఇది ఫార్ములా అండి. ఇక్కడ మీకు ఏమన్నారు 0, 0 నుండి 0, 0 అనేది కోఆర్డినేట్ నుండి లెంత్ ఆఫ్ ది పర్పెండిక్యులర్ కావాలి. అంటే లెంత్ ఆఫ్ ది పర్పెండిక్యులర్ అంటే ఇది 0, 0 అయితే ఈ లైన్ ఈక్వేషన్ ఏమి ఇచ్చారు మీకు x/p ప్లస్ y/q మైనస్ 1 ఈక్వల్ టు 0 కదా. ఈ లెంత్ ఎల్ అన్నారు. ఈ లెంత్ ఎల్ వాల్యూ మనకి ఎలా వస్తుంది? ఎల్ ఈక్వల్ టు ఇక్కడ 0 సబ్స్టిట్యూట్ చేయాలి. 0/p అంటే ఎంత 0, 0/q అంతా 0 మైనస్ 1 అంటే ఇక్కడ మీకు మాడ్ వస్తుంది పైన మాడ్ √ 1/p² ప్లస్ 1/q². క్లియరా? సో ఇక్కడ మీకు మాడ్ పైన 1 అయిపోయింది కదా. నేను దీన్ని 1/l ఈక్వల్ టు చూడండి 1/l ఈక్వల్ టు √ 1/p² ప్లస్ 1/q² రాసుకోవచ్చా? ఏం లేదు, ఇది ఇటు తీసుకొచ్చా ఇది ఇటు తీసుకొచ్చా మీకు సింపుల్గా. ఇప్పుడు నాకు 1/l² ఈక్వల్ టు ఏమైంది 1/p² ప్లస్ 1/q². ఎక్కడుంది నాకు ఆప్షన్ 1/l² ఈక్వల్ 1/p² ప్లస్ 1/q². నెక్స్ట్ క్వశ్చన్కి 2 sides of a square lie on the lines x plus y equal to 4 and x plus y equal to -4. The third side of the line perpendicular to the given line. What is the area of the square? ఇది కూడా మీకు ఒక మంచి క్వశ్చన్ అండి. మీకు ఒక స్క్వేర్ ఉంది. స్క్వేర్కి 2 sides ఇచ్చినారు. నేను ఒక సైడ్ ఏమో ఇది x plus y ఈక్వల్ టు 4 అనుకుంటున్నాను. ఇంకో సైడ్ ఉంది x plus y ఈక్వల్ టు -4. అది ఏ లైన్ అవ్వాలంటే ఈ లైనే అవ్వాలి ఖచ్చితంగా. ఎందుకు అవ్వాలి చెప్పండి? స్క్వేర్లో మీకు ఈ 2 లైన్స్ ప్యారలల్గా ఉంటాయా? ఈ లైన్ ప్యారలల్ కదా. ప్యారలల్గా ఉంటే అంటే స్లోప్ ఈక్వల్ కావాలి. x ప్లస్ వై ఈక్వల్ టు 4కి x ప్లస్ వై -4కి రెండింటికి మీకు స్లోపు అంటే ఇక్కడ మీకు ఇక్కడ ప్లస్ వస్తుంది అనుకోండి. ఇది లైన్ x ప్లస్ వై ప్లస్ 4. ఈ లైన్కి స్లోప్ సమానంగా ఉన్నాయి. x ప్లస్ వై ఈక్వల్ టు 4కి x ప్లస్ వై ఈక్వల్ టు -4కి రెండింటి యొక్క స్లోప్స్ ఈక్వల్ కదా. స్లోప్స్ ఈక్వల్ అంటే ఏమర్థం అవ్వాలి మీకు? ఆ రెండు ప్యారలల్ లైన్ అని అర్థం అవ్వాలి. అంటే ఒక లైన్ని కనుక ఒక లైన్ దీన్ని రిప్రజెంట్ చేస్తే ఒక లైన్ దీన్ని రిప్రజెంట్ చేస్తుంది, రైట్? ఇంకా ఈ రెండింటికి మనకి లైన్స్ ఈక్వేషన్స్ తెలియదు, కానీ మీకు 2 ప్యారలల్ లైన్కి మధ్య డిస్టెన్స్ ఫైండ్ చేయొచ్చు. మీకు కోఆర్డినేట్ జామెట్రీలో 2 ప్యారలల్ లైన్స్ కనుక ఇచ్చారనుకోండి, ఆ 2 ప్యారలల్ లైన్స్ మధ్య డిస్టెన్స్కి ఫార్ములా ఏముంటుంది మీకు ax ప్లస్ by ప్లస్ c1 ఈక్వల్ టు 0, ax ప్లస్ by ప్లస్ c2 ఈక్వల్ టు 0 అయిందనుకోండి. ఈ రెండు కనుక మీకు ప్యారలల్ లైన్ అయితే c1 మైనస్ c2 mod బై √a² ప్లస్ b². ఈ రెండింటి మధ్య ఫార్ములా ఇది. 2 ప్యారలల్ లైన్కి మధ్య డిస్టెన్స్కి ఫార్ములా ఇది. ఇప్పుడు సేమ్ ఫార్ములా అప్లై చేయండి. c1 మైనస్ c2 అంటే x ప్లస్ వై ప్లస్ 4 ఉంది ఇక్కడ. నేను దీన్ని x ప్లస్ వై -4 ఈక్వల్ టు 0 రాసుకోవచ్చు కదా. c1 అంటే 4 మైనస్ ఆఫ్ -4 బై √a² ప్లస్ b² అంటే 1 ప్లస్ 1. డిస్టెన్స్ d ఈక్వల్ టు 8/√2 అండి. అంటే ఈ వాల్యూవే కదా d అంటే 8/√2. d వచ్చిందంటే మనకు ఆ స్క్వేర్కి సైడ్ తెలిసినట్టే కదా. సైడ్ తెలిస్తే ఏరియా ఫార్ములా ఏముంటుంది మనకి? సైడ్ తెలిస్తే సైడ్ 8/√2 అంటే 64/2 ఏరియా. ఎక్స్ స్క్వేరే కదా సైడ్ అంటే 32 మనకి రైట్ ఆన్సర్. ఆప్షన్ సి. నెక్స్ట్ క్వశ్చన్కి రండి.
ఇన్ ద ఫాలోయింగ్ ఫిగర్ ఏబిసిడి ఈజ్ ఎ ట్రెపిజియం, ఏబి ఈక్వల్ టు సిడి, ద ఏరియా ఆఫ్ ద ట్రెపిజియం ఈజ్. ఏరియా ఆఫ్ ద ట్రెపిజియంకి ఫార్ములా ఏముంటుందంటే హాఫ్ ఇంటూ సమ్ ఆఫ్ ది ప్యారలల్ సైడ్స్ ఇంటూ హైట్ కదా, రైట్. ఇక్కడ ఈ రెండు మీకు ప్యారలల్ సైడ్స్, ఇది 5 ఉంది 13 ఉంది, అంటే సమ్ ఆఫ్ ది ప్యారలల్ సైడ్స్ 8. ఆ రెండింటి మధ్య పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఎంత ఉంది, 6 ఉంది. సో 9, 9 ఆర్ల 54. ఆప్షన్ బి రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇన్ ద గివెన్ ఫిగర్ ఏబిసిడి ఈజ్ ఎ రెక్టాంగిల్ అండ్ బీసీఈఎఫ్ ఈజ్ ఎ ప్యారలలోగ్రామ్. ఏబిసిడి అనేది ఒక రెక్టాంగిల్ అంట. ఓకే, ఏబిసిడి ఒక రెక్టాంగిల్, ఏబిసిడి అనేది ఒక రెక్టాంగిల్, బీసీఈఎఫ్ అనేది ఒక ప్యారలలోగ్రామ్. ఓకే, బీసీఈఎఫ్ అనేది ఒక ప్యారలలోగ్రామ్, రైట్. బీసీ ఈక్వల్ టు 12, ఇక్కడ నుండి ఇక్కడికి 12, ఇక్కడ నుండి ఇక్కడికి 12, బీసీ ఈక్వల్ టు 12, సిడి ఈక్వల్ టు 8. ఓకే, సిడి అంటే ఇది, ఈ లెంత్ 8. అండ్ డి ఈజ్ ద మిడ్ పాయింట్ ఆఫ్ ఈఎఫ్, అండ్ డి ఈజ్ ద మిడ్ పాయింట్ ఆఫ్ ఈఎఫ్, ఎఫ్ ఇక్కడ కదా. ఓకే, మిడ్ పాయింట్ ఆఫ్ ఈఎఫ్. అయితే మీకు ఏం కనుక్కున్న, ప్యారలలోగ్రామ్కి పెరిమీటర్ కనుక్కోమన్నారు. ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేయండి, ఇది ప్యారలలోగ్రామ్ అంటే ఈ లెంత్ 12 అయితే మీకు ఈ లెంత్ కూడా 12 ఇవ్వాలి కదా, అంతే కదా. అండ్ ఇది మిడ్ పాయింట్ అన్నప్పుడు ఇది 6 అయితే ఇది 6 అవ్వాలి కదా. అండ్ ఇది మీకు రెక్టాంగిల్ కదా, ఇక్కడ రెక్టాంగిల్ అంటే ఇక్కడ 90 ఉంటే ఇక్కడ 90 ఉన్నట్టు కదా. 6, 8 ఉంటే ఇక్కడ ఎంత ఉండాలి, 10. ఇది 10, ఇది ప్యారలలోగ్రామ్ కదా, ఇది 10 అంటే ఇది కూడా మీకు 10 అవ్వాలి. క్లియరా? 10 + 10 20, 20 + 24 44. పెరిమీటర్ ఎంత, 44. నెక్స్ట్ క్వశ్చన్కి రండి ఒకసారి. ద పెరిమీటర్ ఆఫ్ 2 squares ఆర్ 60 and 32 ఇఫ్ ద ఏరియా ఆఫ్ ద థర్డ్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ద సమ్ ఆఫ్ ద ఏరియాస్ ఆఫ్ ద 2 గివెన్ స్క్వేర్స్, దెన్ ద పెరిమీటర్ ఆఫ్ ద థర్డ్ స్క్వేర్. చూడండి, ఒకదాని పెరిమీటర్ 60 ఉంది, ఇంకోదాని పెరిమీటర్ 32 ఉంది. పెరిమీటర్ 60 అంటే సైడ్ ఎంత కావాలి, 15 కావాలి. పెరిమీటర్ 32 ఉందంటే సైడ్ ఎంత కావాలి, 8 కావాలి. ఇప్పుడు ఈ రెండింటి స్క్వేర్స్ ఏమవుతాయి చెప్పండి. దీని ఏరియా ఏమో 8 స్క్వేర్ అవుతుంది, దీని ఏరియా ఏమో 15 స్క్వేర్ అవుతుంది. మీకు 8 స్క్వేర్ + 15 స్క్వేర్ అంటే ఎంత, రైట్ యాంగిల్ ట్రిప్లెట్స్ 8, 15, 17 కదా. అంటే ఈ రెండు ట్రయాంగిల్స్ని కనుక మీరు యాడ్ చేస్తే వచ్చే ట్రయాంగిల్ ఏరియా 17 స్క్వేర్ అవుతుంది. ట్రయాంగిల్ ఏరియా వచ్చే స్క్వేర్ ఏరియా 17 స్క్వేర్. 17 స్క్వేర్ ఏరియా అవుతుందంటే సైడ్ ఎంత కావాలి, 17 కావాలి. మీకు అడిగింది ఎంత ఉంది, పెరిమీటర్ ఆఫ్ ది థర్డ్. 17 × 4 ఎంత, 68. ఐ హోప్ దిస్ ఇస్ క్లియర్. అంటే మీరు ఇప్పుడు ఈ క్వశ్చన్కి మీరు పెన్ను పేపర్ పెట్టాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ క్వశ్చన్కి రండి. ద ఏరియా ఆఫ్ ట్రెపిజియం విత్ ప్యారలల్ సైడ్స్ 7 and 35 centimeters అండ్ ద నాన్ ప్యారలల్ సైడ్స్ ఆఫ్ లెంత్ 15 ఈచ్ ఈజ్. ఇక్కడ మీకు నాన్ ప్యారలల్ సైడ్స్ లెంత్ ఈక్వల్ ఇచ్చారు చూడండి. ఇదొక మీకు ట్రెపిజియం కదా. ఓకే, ట్రెపిజియంలో నాన్ ప్యారలల్ సైడ్స్ ఇది 15 అయితే ఇది 15 అంటున్నారు. ఓకే, అండ్ ఈ సైడ్ ప్యారలల్ సైడ్స్ ఒకటి 17 ఉంటే ఇంకోటి 35 ఉంటుంది అంటున్నారు. మీకు ఏరియా ఆఫ్ ట్రెపిజియం కావాలంటే సమ్ ఆఫ్ ది ప్యారలల్ సైడ్స్ ఇంటూ హైట్ కావాలి కదా. నేను ఇక్కడ నుండి ఒక పర్పెండిక్యులర్ డ్రా చేసుకుంటున్నా, ఇక్కడ నుండి ఇక్కడ ఒక పర్పెండిక్యులర్ డ్రా చేసుకుంటున్నా. ఇది హైట్ హెచ్ అయితే ఈ హైట్ కూడా హెచ్ అవ్వాలి, ఎందుకంటే ఈ రెండు ప్యారలల్ లైన్స్ మధ్యలో ఎప్పుడు హైట్ సమానంగానే ఉంటుంది. చూడండి, ఇప్పుడు ఇది 17 అయితే ఇది 17 కావాలి కదా, 17 అయిపోయింది. ఇప్పుడు 35లో మొత్తం 35 అంటే ఎంత, ఇక్కడ నుండి ఇక్కడికి 35 కదా. 35లో 17 అయిపోయిందంటే మిగిలిన 18 ఏం కావాలి, ఇక్కడ నుండి ఇక్కడికి అండ్ ఇక్కడ నుండి ఇక్కడికి రెండు కలిపి 18 కావాలంటే ఈ లెంత్ ప్లస్ ఈ లెంత్ 18 కావాలి. నేను ఏమంటే ఇది 9 ఉండాలి, ఇది 9 ఉండాలి అంటున్నా. 18లో ఈ రెండు ఈక్వల్ అవ్వాలి. ఎందుకు అవ్వాలంటే ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేయండి, ఈ లెంత్ హెచ్ఏ ఉంది, ఈ లెంత్ హెచ్ఏ ఉంది. ఓకే, ఇదొక మీకు రైట్ యాంగిల్ ట్రయాంగిల్, హైపోటెన్యూస్ 15 ఉంది, హైపోటెన్యూస్ 15 ఉంది. అంటే ఈ రెండు రైట్ యాంగిల్ ట్రయాంగిల్స్లో రెండు సైడ్లు సమానమైనప్పుడు ఆటోమేటిక్గా ఈ లెంత్ సమానం అయిపోతుంది కదా. అంటే ఈ లెంత్ మొత్తం కలిపితే 18 అండ్ ఈ లెంత్ సమానం అంటున్నాం. అప్పుడు ఇది 9, ఇది 9 కావాలి కదా. అండ్ మీకు రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో ఇక్కడ 15 ఉంది, ఇక్కడ 9 ఉందంటే హైట్ ఎంత కావాలి, 12 కావాలి. సో ఇప్పుడు మీకు అన్నీ వచ్చినాయి కదా. ఏరియాకి ఫార్ములా హాఫ్ ఇంటూ సమ్ ఆఫ్ ది ప్యారలల్ సైడ్స్ 35 + 17 52 ఇంటూ హైట్ ఎంత 12, అంటే 2 6 టైమ్స్ క్యాన్సల్. సో 312 మనకు రైట్ ఆన్సర్, 312 ఆప్షన్ బి. రైట్. ఐ హోప్ ఈ సెషన్ మీకు హెల్ప్ అయింది అనుకుంటా. నెక్స్ట్ సెషన్లో మనము 101 నుండి 150 క్వశ్చన్స్ కవర్ చేద్దాం. ఈ సెషన్లో మీకు జామెట్రీ అండ్ మెన్సురేషన్ సర్కిల్స్ నుండి కానీ మీకు మంచి కోఆర్డినేట్ జామెట్రీ నుండి కానీ చాలా మంచి క్వశ్చన్స్ ఉన్నాయి ఈ సెషన్లో. రైట్.
మీరు వీలైతే ఫస్ట్ దీన్ని టెస్ట్ లాగా రాయడానికి ట్రై చేయండి. టెస్ట్ లాగా రాసిన తర్వాత మీకు ఎక్కడ ప్రాబ్లం ఉంటుందో అది మీకు ఐడెంటిఫై అవుతే వీడియో సొల్యూషన్స్ అని తర్వాత చూస్తే బెటర్ అని నా ఒపీనియన్. ఫస్ట్ టెస్ట్ రాసి వీడియో సొల్యూషన్ చూస్తే బెటర్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మనం నెక్స్ట్ సెషన్లో కలుద్దామండి.